టెంపర్ నీ అయ్య టెంపర్ నీ భయ్య టెంపర్ నువ్వింకా టెంపర్. సో అంతవరకు ఆడియన్స్ అలా సస్పెన్స్తో అలా ఉన్నారనమాట. వెయిట్ చేస్తూ ఆ సాంగ్ రిలీజ్ అయ్యే టైంకి అరుపులు, గోలలు, విజిల్స్ అవన్నీ వినేసరికి వాళ్ళ ఎనర్జీ చూసి నాకు కూడా ఫుల్ ఎనర్జీ వచ్చింది ఆ రోజు. ఇప్పుడు నేను నిన్ను ఎలా పిలుస్తానో అలా పిలవాలా, మన ఫ్రెండ్స్ అందరూ ఎలా పిలుస్తారో అలా పిలవాలా? ఇంట్లో ఫంక్షన్స్లో మంగళహారతులు పాడించేవాళ్ళని. చిన్నప్పుడే ఈడు సిటపట సిచ్చుబుడ్డే, పెద్ద అయితే చాలిక ఢమ 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 డైనమైట్ పేలుడే. అది అలాగే జరిగిపోయింది. అదే కదా. ఎలా జరిగిపోయిందంటే ట్రాక్ వాయిస్ వినిపించారనమాట. చక్రి గారి వాయిస్ ఉంది ట్రాక్లో. సో అది వినగానే నాకు ఓకే అవునా, ఎవరికో కాన్ఫిడెన్స్ లేదని చెప్పేసి నేను ఎందుకు బాధపడాలి? ఒకవేళ వాళ్ళు నీకు కాన్ఫిడెన్స్ లేదు అంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు, నీకెందుకు? జరిగింది కూడా నీ డ్రెస్సెస్ ఈ మధ్య అన్నీ కూడా ఓకే తెలిసిపోయింది. అది తిట్లు ఆ టైంకి అలా ఫీల్ అవుతాము. షోస్ లోనా రికార్డింగ్స్ లోనా? రిహార్సల్స్ లో. నే 2 మూర్ల పూలు పెట్టి 3 మూర్ల సీర కడితే గిలా 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 గిలా. అది మాస్ పాట అయినా క్లాస్ పాట అయినా ఈ అమ్మాయి పాడిందంటే హిట్ అవ్వాల్సిందే. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరు ఆ అమ్మాయి అని. ఎస్, నాతో పాటు ఈరోజు ఉంది ఉమానేహ. హాయ్ ఉమానేహ. హాయ్ కమ్ముది, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? సూపర్. ఏంటి ఇప్పుడు నేను నిన్ను ఎలా పిలుస్తానో అలా పిలవాలా, మన ఫ్రెండ్స్ అందరూ ఎలా పిలుస్తారో అలా పిలవాలా? ఓకే ఓకే, నీకు 2 తెలుసు కాబట్టి నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే అలా పిలువు. అందరికీ ఒకసారి రివీల్ చేద్దాం. సింగర్స్లో అందరూ కూడా ఉమానేహని ఊహ అంటారు. ఆ పేరు పెట్టింది ఎవరు నీకు? యాక్చువల్లీ మన ఫ్రెండ్స్లోనే ఫస్ట్ ఎవరు ఏమైనా గుర్తుందా? ఫస్ట్ అందరూ పిలిచేవారబ్బా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చక్రి గారు కూడా నేను ఊహ అని పిలిచేవాళ్ళు. అవును, నేహ అని పిలిచేవారు చక్రి గారు. అంతకుముందు సూపర్ సింగర్లో పాడేదాన్ని కదా, మా టీవీ సూపర్ సింగర్ 5 సిరీస్లో పాడాను. సో మన ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ ఊహ అనేవారు అనమాట. ఓకే, అదేదో కొత్తగా ఉంది, ఎవరిని పిలుస్తున్నారని చూసేదాన్ని ఫస్ట్. దాని తర్వాత మెల్లగా మానే కట్ చేసి ఊహ పెట్టేసాం నీకు అంటే, ఓకే ఓకే మీరేం పిలిచినా ఓకే. అంత స్వీట్గా వినిపిస్తున్నప్పుడు ఎలా అయినా ఓకే కదా. అంతే, వాళ్ళందరూ నిన్నే పిలుస్తున్నారుగా, అందుకని. ఎస్ ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా షోకి వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ కౌముది, అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. నీ ఇంటర్వ్యూస్ చాలా చాలా బాగుంటున్నాయి. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇంట్రో ఇచ్చినట్టే ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. షూర్. ఏ పాట? ఈసారి నా చాయిస్. ఓకే షూర్. టెంపర్. ఓకే. టెంపర్ గురించి ఏం చెప్పాలి అంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేజ్ షోకి వెళ్ళినా కానీ, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ స్పెషల్గా అడిగి మరీ పాడించుకుంటుంటారు. మీరు ఎన్ని పాటలు పాడినా వాటన్నిటిలోకెల్లా మాకు టెంపర్ సాంగ్ ఇష్టం అని చెప్తున్నప్పుడు వెరీ 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 హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది నాకు. అండ్ ఆ సాంగ్కి నన్ను చూస్ చేసుకొని నాతో పాడించినందుకు అనూప్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. లిరిక్స్ అదంతా ఒక టీమ్ ఎఫర్ట్, రియల్లీ అలా కలిసి వచ్చాయని చెప్పాలి ఆ సాంగ్కి. లిరిక్స్ కానీ, మేల్ సింగర్స్ వచ్చేసి ఎంఎల్ఆర్ కార్తికేయన్ గారు అద్భుతంగా పాడుంటారు. సో అలా అన్నీ కలిసి ఒక సాంగ్ అలా బయటకు వచ్చి హిట్ అవ్వడం, అది నా కెరియర్లో పెద్ద హిట్ అవ్వడం చాలా చాలా హ్యాపీ. అండ్ మేకింగ్ ఆల్సో పూరి జగన్ గారి మేకింగ్, ఆసమ్ మేకింగ్ ఉంటుంది. సో అలా ఆ సాంగ్కి మంచి పేరు రావడం చాలా చాలా హ్యాపీ థింగ్. 2 lines పాడు. తప్పకుండా. నీ తత్త టెంపర్, నీ అయ్య టెంపర్, నీ భయ్య టెంపర్, నువ్వింకా టెంపర్,
బ్లడ్లోనే ఉన్న దమ్ము బెండు తీసే టెంపరే, దమ్మున్న ప్రతి బోడీకి ఉండాల్సింది టెంపరే, ఎవడన్నా కెలికాడో లేచిపోద్ది టెంపరే, కంట్రోలే తప్పిందో మాట అయినది టెంపరే, ఓ లమ్మి అమ్మి 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 ఆమి తూమి టెంపర్ చూస్తావా, हाँ सबको फटा ले सबको बचा ले, नाच 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 नाच, हाँ सबको फटा ले सबको बचा ले, नाच 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 नाच. అసలు నువ్వు వేరే పాటలతో కంపేర్ చేస్తే ఈ పాటలో ఉండే ఎనర్జీ కానీ ఆ వాయిస్ మాడ్యులేషన్ కానీ ఇట్స్ లైక్ చాలా ఎనర్జెటిక్గా. అండ్ నేను ఈ సాంగ్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే స్పెషల్లీ నేను స్టేజెస్ మీద పాడిన సాంగ్స్ అన్నిటిలోకెల్లా అండ్ రికార్డింగ్స్లో పాడిన సాంగ్స్ అన్నిటిలోకెల్లా చాలా డిఫరెంట్ నంబర్, అది మాత్రం చెప్పొచ్చు, అది మాత్రం షూర్గా చెప్పగలను. నాకే చాలా ఛాలెంజింగ్గా అనిపించిన సాంగ్ ఇది డెఫినెట్లీ. ఎలా అసలు ఫస్ట్ అనూప్ గారి దగ్గర జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అనూప్ గారి దగ్గర మనం నుంచి వర్క్ చేశాను. మనంలో పియో పియో రే అరే ఫుల్ టు పియో రే ఆ సాంగ్కి వోకల్స్ ఫీమేల్ వోకల్స్ అన్ని పాడాను అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ పాడాను. మనం వినవయ్య రామయ్య, సోగ్గాడే చిన్ని నాయన ఇలాంటి మూవీస్ అన్నిటికీ వర్క్ చేస్తూ ఉన్నాను సైమల్టేనియస్గా. వన్ ఫైన్ డే ఇలా ఈ సాంగ్కి ట్రాక్ పాడాలని పిలిపించారు స్టూడియోకి. సో అప్పటికి రఫ్ లిరిక్స్ ట్యూన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు, అంటే ప్రోగ్రామింగ్ అదంతా వర్క్ అవ్వలేదు ఇంకా సాంగ్కి. సో రఫ్ వర్షన్ లాగా పాడాను ఫస్ట్ ట్రాక్ వర్షన్. దాని తర్వాత వాళ్ళకి వాయిస్ నచ్చి పిలిపించి మరీ పాడించడం, అంటే ఫుల్ లిరిక్ అయిన తర్వాత ట్యూన్ మొత్తం కంపోజ్ చేశాక మళ్ళీ ఫుల్ సాంగ్ పాడించారు అనూప్ గారు. సో ఆ సాంగ్ ఫస్ట్ నేను పాడేటప్పుడు సాంగ్ ట్రాక్ వాయిస్ అనూప్ గారిది ఉందన్నమాట ఆల్రెడీ. సో నేను ఆయన వాయిస్ విని ఇంత ఎనర్జెటిక్ సాంగ్ ఏంటి, ఇంత ఎనర్జీతో ఎలా పాడాలి, అసలు ఇలాంటి వాయిస్ని ఎలా తీసుకురావాలని చాలా చాలా టెన్షన్ పడ్డాను యాక్చువల్లీ రికార్డింగ్ టైంలో. ఆ టైంలో అనూప్ సార్ చెప్పి ఇలా ఒక పంచ్తో వస్తేనే ఈ సాంగ్కి ఫీల్ వర్కౌట్ అవుతుంది, ఈ ఫీల్కి తగ్గట్లు ఉండాలంటే చాలా హై పిచ్లో ఆ పంచ్తో పాడాలి అని చెప్పారు. సో ఆ సజెషన్స్ తీసుకొని పాడడం జరిగింది. ఏమైనా ఎగ్జాంపుల్ ఇచ్చారా? అంటే వేరే సాంగ్స్ ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వలేదు, బట్ ఆ పంచ్ మెయింటైన్ చేయాలి ఫుల్ త్రూ అవుట్ సాంగ్, అది కావాలి, అది ఉంటేనే ఆ సాంగ్ ఫీల్ వర్కౌట్ అవుతుంది అని చెప్పారు. అండ్ వాయిస్ కూడా ఆల్రెడీ అనూప్ గారి వాయిస్ ఉండడం వల్ల రెఫరెన్స్ నాకు వర్కింగ్ అనేది చాలా కూల్గా అలా అయిపోయింది. సో తర్వాత మళ్ళీ ఆ సాంగ్లో బాబాయ్ టెంపర్, ఫ్యామిలీ టెంపర్ అని చిన్న చిన్న కరెక్షన్స్ ఉండేవి, అవి ఫైనల్గా ఒకరోజు వెళ్ళి పాడడం జరిగింది అనమాట. అప్పటికి తెలియదు ఇది టెంపర్ మూవీ, సాంగ్లో టెంపర్ టైటిల్ ఉన్నా కానీ టెంపర్ మూవీయా అన్నది నాకు థాట్లో కూడా లేదనమాట. బేసిక్గా ఏ మూవీ జరుగుతుంది అలాంటిది ఏది ఉండదు మా ఇంట్లో పాడేటప్పుడు. మనం ఏ మూవీకి పాడుతున్నామని తెలియదు, తెలుసుకోవాలన్న ఆ మైండ్ సెట్ కూడా నాకైతే ఉండదు. సో అలా వెళ్ళి పాడడం జరిగింది. అండ్ రిలీజింగ్ డేకి, ఆడియో రిలీజ్ డే ముందు రోజు కాల్ చేశారనమాట, ఈ సాంగ్ పర్ఫామ్ చేయాలి, మీ ఫైనల్గా మీ వాయిస్ ఉంది సాంగ్లో అని చెప్పేసి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దట్టు ఎన్టీఆర్ గారు, పూరి జగన్ గారు, మొత్తం చాలా సూపర్ టీమ్. ఆ పెద్ద మూవీలో అలాంటి సాంగ్, హిట్ సాంగ్ అండ్ టైటిల్ సాంగ్ రావడం చాలా చాలా డిఫరెంట్ ఫీల్, అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఎస్పెషల్లీ ఆ రోజు రిలీజ్ డే రోజు ఆ సాంగ్ రిలీజ్ చేయడానికి ముందు చాలా సాంగ్స్ అలా రిలీజ్ చేస్తూ టెంపర్ టైటిల్ సాంగ్ లాస్ట్ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు స్టేజ్ మీద. సో అంతవరకు ఆడియన్స్ అలా సస్పెన్స్తో అలా ఉన్నారనమాట, వెయిట్ చేస్తూ ఆ సాంగ్ రిలీజ్ అయ్యే టైంకి, ప్రోమో రిలీజ్ చేసే టైంకి ఒక్క అరుపులు, గోలలు, విజిల్స్ అవన్నీ వినేసరికి వాళ్ళ ఎనర్జీ చూసి నాకు కూడా ఫుల్ ఎనర్జీ వచ్చింది ఆ రోజు. సో ఆ సాంగ్ లైవ్లో పర్ఫామ్ చేయడం కూడా జరిగింది. చాలామంది నుంచి, చాలా పీపుల్ బయట నుండి అండ్ ఇండస్ట్రీ నుండి చాలా చాలా అప్రిషియేషన్ వచ్చింది ఆ సాంగ్కి. రియల్ ఇదంతా గాడ్స్ గ్రేస్, నా గురూస్ బ్లెస్సింగ్స్, మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. అండ్ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఉంటుంది హోప్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సింగింగ్ అనేది నీ లైఫ్లో లైక్ నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ?
నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్నూలు యాక్చువల్లీ. Okay. బర్త్ ప్లేస్ వచ్చేసి గుల్బర్గా కర్ణాటకలో పుట్టడం జరిగింది. అండ్ తర్వాత స్టడీస్ అదంతా కూడా స్కూలింగ్ అదంతా కర్నూలులో చేశాను. అండ్ డిగ్రీకి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. Okay. అప్పటికి రియాలిటీ షోస్ అవన్నీ ఫస్ట్ పాడడం మ్యూజిక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది లైఫ్ లో? ఫస్ట్ మ్యూజిక్ అన్నది స్కూల్లో చిన్న చిన్న కాంపిటీషన్స్లో దేవీ నవరాత్రుల సందర్భంగా వెళ్ళి టెంపుల్స్లో డివోషనల్ సాంగ్స్ పాడడం అది చాలా నచ్చేవి అనమాట. అదొక డిఫరెంట్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయేది. అరే ఏంటి మ్యూజిక్ అంటే ఇంత బాగుంటుందా, ఇంత హాయిగా ఉంటుందా పాడుతుంటే అని చాలా చాలా అనుకునేదాన్ని. మామూలుగా టెంపుల్స్లో వెళ్ళి నాకు వచ్చిన ఏవో చిన్న చిన్న పాటలే పాడేదాన్ని. వరవీణా మృదు పాని అనుకుంటూ అలాంటి గీతాలు అలాంటివే పాడేదాన్ని. గణపతి అలాంటి చిన్న చిన్న అప్పుడప్పుడు నేర్చుకుంటున్న స్టేజ్లో ఆ లెర్నింగ్ స్టేజ్లోనే సంగీతంతోనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అంటే ఫస్ట్ ఏ సంగీతం నేర్చుకోకుండానే స్కూల్లో కాంపిటీషన్స్లో ఏదో నేమ్స్ అందరు ఇస్తుంటే ఓకే మనకు కూడా బూస్టప్ వస్తుంది కాబట్టి ఇచ్చేస్తాము హ్యాపీగా కాన్ఫిడెంట్గా. సో ఏదైతే ఉంది మనమైతే పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి టీచర్స్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఆ ఎంకరేజ్మెంట్తో పేర్లు ఇవ్వడం వెళ్ళి పాడడం జరిగేది. దాని తర్వాత ఇలా టెంపుల్స్లో అండ్ అకేషన్స్లో ఏమైనా వ్రతాలు ఇలాంటివి జరిగినప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్లో వాటిల్లో పాడేదాన్ని. పాడినప్పుడు అందరూ వాయిస్ బాగుంది, చాలా బాగా ట్రైన్ చేస్తే బాగుంటుంది, క్లాసికల్ మ్యూజిక్ జాయిన్ చేయండి అని చెప్పేవాళ్ళు అనమాట. సో మా పేరెంట్స్ కూడా ఓకే బాగుందేమో, నిజంగానే బాగుంటుందేమో, పాడితే నేర్చుకుంటే బాగుంటుందేమో అన్నట్లు నా ఫస్ట్ గురు శ్రీమతి సరస్వతి గారు, ఆవిడ దగ్గర స్వరాలు అలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్లో ఫంక్షన్స్లో మంగళహారతులు పాడించేవాళ్ళని? మంగళహారతులు అదే ఇంకా డివోషనల్ సాంగ్స్ అన్నీ అనమాట, వరుస పెట్టి పాడేదాన్ని. సినిమాలో డివోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా అవే పాడేదాన్ని అనమాట. అప్పటికి ప్యూర్ క్లాసికల్ సాంగ్స్ ఏమీ రావు. సో సినిమా చూసినప్పుడు అవేవో సాంగ్స్ బాగా నచ్చేసి నేర్చేసుకొని పట్టేసి అదే పట్టుదలతో నేర్చుకొని అలా పాడేదాన్ని. నచ్చేది, అందరికీ నచ్చి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఆ బూస్టప్ వల్ల ఒక క్లాసికల్ మ్యూజిక్లో వెళ్ళి నేర్చుకొని మెల్లగా స్వరాలు కూడా స్టార్ట్ చేసుకొని మనకు గీతాలు వర్ణాలు ఇవన్నీ నేర్చుకుంటే ఒక ఇంకా మనకు సబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వస్తే పాడడానికి బాగుంటుందని చెప్పేసి అలా మెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది క్లాసికల్ మ్యూజిక్ సరస్వతి గారి దగ్గర. సో షీఈ్ వెరీ 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 స్వీటెస్ట్ అనమాట. ఆవిడ ఎంత నేర్పించేవాళ్ళో అండ్ మ్యూజికల్గా అండ్ రియల్ లైఫ్లో వాల్యూస్ ఏంటి అన్నీ చెప్పేవాళ్ళు, నాకు అన్నీ షేర్ చేసేవాళ్ళు. ఆవిడతో స్పెండ్ చేసిన టైం చాలా చాలా వాల్యుబుల్. అండ్ స్టార్టింగ్ స్టేజ్లోనే అలాంటి గురువు నాకు దొరకడం అన్నది చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ కూడా ఫోన్ చేసి ప్రతి సాంగ్కి విష్ చేస్తుంటారు నాకు, అండ్ నేను వెళ్ళి కలుస్తుంటాను. సో చాలా చాలా బాగుండేది. ఇక్కడ సడన్గా నువ్వు ఏ క్లాస్లో లైక్ వాట్ ఏజ్ హైదరాబాద్కి వచ్చేసావు? హైదరాబాద్కి బీబీఎం చేశాను కర్నూలులోనే, విజయదుర్గ కాలేజ్లో బీబీఎం అయిపోయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అవడం జరిగింది. అప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు సూపర్ సింగర్ నుండి కాల్ వచ్చింది. ఒక ఆడిషన్స్ ఆన్లైన్లో ఫోన్ ఆడిషన్స్ చేశారు. సో ఫోన్లో పాడితే నచ్చితే పిలిపిస్తాము అని ఒక స్క్రోలింగ్ వచ్చింది. సో ఓకే చూద్దాము, ట్రై చేద్దాం అని చెప్పేసి ఫోన్ చేసి నిన్ను కోరి వర్ణం పాడేశాను అనమాట. పాడి ఇంకొకటి ఏదో ఫాస్ట్ నెంబర్ అలా పాడేసి ఒక ఆడిషన్ ఇచ్చాను అనమాట. అది వాళ్ళకి రికార్డ్ అయ్యి విని వాళ్ళు ఒక 2 days తర్వాత నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా డైరెక్ట్లీ ఒక ఆడిషన్ ఉంటుంది, ఫైనల్ ఆడిషన్. సో అందులో మీరు సెలెక్ట్ అయితే మేము తీసేసుకుంటాము, సూపర్ సింగర్ 5లో మీరు పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పారు. చెప్తే ఓకే అని చెప్పేసి అప్పుడు ఎగ్జామ్స్ ఉండి అండ్ నాకు లోకల్లో ఏదో ప్రోగ్రామ్ ఉండి నేను అప్పటికి ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాను అనమాట. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్న టైంలో మా మేడం సజెస్ట్ చేశారనమాట, ఒక
కంప్లీట్ ఒక బ్యాండ్తో వెళ్ళి పర్ఫామ్ చేయడానికి మా మేడం సజెస్ట్ చేశారు. సో ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు, చాలా చాలా ఫన్ ఉండేది. సో అలా చాలా చాలా ప్లేసెస్లో ఆర్కెస్ట్రాల్లో చాలా చాలా రకరకాల పాటలు పాడేదాన్ని అనమాట. సో నాకు అదే పెద్ద ప్రాక్టీస్ అనమాట. అప్పటికి నువ్వు సినిమా పాటలు నేర్చుకున్నావు అంటే, నేర్చుకోవడం అంటే విని పాడడం అంతేనా, లేకపోతే? సినిమా పాటలు అంటే చిన్నప్పటి నుండే ఇష్టం ఉండేది యాక్చువల్లీ, ఎందుకంటే డాడీ సింగర్ యాక్చువల్లీ. సో డాడీకి హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుండి నాకు హిందీ సాంగ్స్ వినిపించడం, సత్యం శివం సుందరం, ఆజ్పేర్ జీనే కి తమన్నా, లతా గారి సాంగ్స్ ఇవి, మొహమ్మద్ రఫీ గారి సాంగ్స్ ఇవి అలా వినిపిస్తూ ఉండేవారు అనమాట. డాడీ కూడా పాడతారు. సో అలా సినిమా పాటలతో ఒక టచ్ ఉంది. బట్ క్లాసికల్ మ్యూజిక్ అన్నది మా గురువు గారి దగ్గర నుండే నాకు నేర్చుకోవడం స్టార్ట్ అయింది. దాని తర్వాత అలా ఒక బ్యాండ్తో కలిసి షోస్ చేయడం అలా అలవాటైంది మెల్లగా. సినిమా సాంగ్స్ బయట పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ అప్లాజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి పాటలు ఇష్టపడతారు అనే ఒక పాయింట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో ఆ ఎగ్జామ్ని, ఆ ప్రోగ్రామ్ని రెండింటిని అలా పక్కన పెట్టేసి చూద్దాం, వెళ్ళి ఒక ట్రై అయితే చేయాలి, మన ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి వెంటనే ఆ రోజు ఈవినింగ్కి హైదరాబాద్ రీచ్ అయ్యి మా టీవీలో వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, ఫైనల్ ఆడిషన్. అదే సూపర్ సింగర్ 5కి. ఇంకా ఫైనల్ ఆడిషన్కి అలై పొంగెరా సాంగ్ పాడాను. అలై పొంగెరా మళ్ళీ ఆడిషన్, ఫోన్ ఆడిషన్లో పాడిన సాంగ్స్ మళ్ళీ పాడించారు, నిన్ను కోరి వర్ణం అని. వెంటనే రౌండ్స్ చెప్పేసి, కాన్సెప్ట్ చెప్పేసి, ఇలా ఉంటుంది, మీకు మెంటర్స్ జడ్జెస్ వీళ్ళు ఉంటారు, ఓకే షూట్ డేట్స్ ఇచ్చారు. సో అక్కడ నుండి నా అంటే ప్లేబ్యాక్ సింగింగ్ వైపు నా జర్నీ స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే సూపర్ సింగర్లో పాడిన ప్రతి సింగర్ నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు, సపోర్ట్ చేశారు, చాలా ఫన్ ఉండింది, చాలా నేర్చుకున్నాను అని చెప్పాలి. అక్కడ నుండి నాకు తెలీదు నేను ప్లేబ్యాక్ సింగింగ్ వైపు వస్తానని, ప్లేబ్యాక్ సింగర్ అవుతానని నాకు ఎప్పుడు తెలియదు. మ్యూజిక్తో ఒక టచ్ అయితే ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఫ్యామిలీలోనే మ్యూజిక్ ఉండింది, నాన్నగారు పాడతారు. సో సాంగ్స్ వింటున్నాము రెగ్యులర్గా. సో ఎక్కడో ఒక చోట పాడుతూ అయితే ఉంటాము, కానీ కెరియర్గా అయితే వస్తుంది, కెరియర్లో ఇదే కెరియర్గా తీసుకుంటానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. కానీ అన్ఫార్చునేట్లీ అది దానికి ఏమైనా రీజన్ ఉందా అన్ఫార్చునేట్లీ అనేసావు? యాక్చువల్లీ నో రీజన్ అట్ ఆల్. యాక్చువల్లీ అంటే నిజంగా అంటే నీకు ఎప్పుడు వద్దనిపిస్తుందా, అనిపించేదా? వద్దు అని ఎప్పుడు అనుకోలేదు, వద్దు అనుకోలేదు, అలాగని కావాలి ఎలా అయినా కావాలి అనుకోలేదు. మ్యూజికల్ జర్నీ అంతే, ఒక పార్ట్ ఆఫ్ ద జర్నీ అంటాం కదా, అలా ఒక పార్ట్ అయ్యింది అంతే. ఇదే కెరియర్ అవుతుందని అనుకోలేదు, అవ్వాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. బట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్యాషన్ అనేది, ఒక బూస్టప్ అనేది వస్తుంది కదా, సో అలా జరిగింది. సూపర్ సింగర్ టైంలో అక్కడ అందరు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ కొంతమంది పాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, మిక్స్డ్ ఉండేవాళ్ళు ఆ పర్టికులర్ షోలో. చాలా మందికి ఈవెన్ కమెంట్స్లో వాటిలో కూడా చూస్తే నీ పైన చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, లైక్ బికాజ్ అది నీ స్టార్టింగ్ కెరియర్, స్టార్టింగ్ స్టేజ్. అండ్ ఏదో కాంపిటీషన్లో పాడుతున్నావు, వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్, ఈ అమ్మాయి రేపు పొద్దున నిజంగా వస్తుందా, సినిమాలో పాడుతుందా అని చాలా మందికి ఈవెన్ కొన్ని దాంట్లో నీకు వీడియోస్ చూస్తే కొన్ని దాంట్లో డెఫినెట్లీ ఆ టైంలో నీకు నిన్ను ఎవరు బాగా మోటివేట్ చేసేవాళ్ళు? యాక్చువల్లీ వాళ్ళలా కామెంట్స్ చేశారు, నా సాంగ్ కామెంట్స్, వాళ్ళ కామెంట్స్ అలా ఉన్నాయి అంటే డెఫినెట్లీ రీజన్ నాదే, నేనే రీజన్ దానికి. నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. సడన్గా ఒక రియాలిటీ షోలో వచ్చి పాడుతున్నాము, ఎలా పాడతామో ఏంటో, ఈ పాటలు సాంగ్స్ ఇచ్చేవి కూడా, వాళ్ళు ఇచ్చే సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి. సో అవి ప్రజెంట్ చేయాల్సి వచ్చేది, టైం తక్కువ ఉండేది, ఇంత తక్కువ టైంలో నేర్చుకొని మనం ఎలా పర్ఫామ్ చేస్తాం, చాలా ఛాలెంజింగ్గా ఉండేది, ఎవ్రీ డే ఛాలెంజింగ్ అనమాట. సో అప్పుడు టీమ్ మెంటర్గా శ్రావణ భార్గవి అండ్ రేవంత్ నేను పార్టిసిపెంట్స్గా ఉండేవాళ్ళము ఒక గ్రూప్లో, ఎల్లో స్కైస్ అనే గ్రూప్లో. సో ఎంత ఫన్ ఉండేది, అంత టెన్షన్ పడేదాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు డెఫినెట్గా అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. నువ్వు నీ వాయిస్కి తగిన పాటలు పాడేదానివి కాదు అప్పుడు, అంటే బికాస్ అది నీకే తెలియదు ఏమో అని నేను అనుకుంటున్నాను. ఆ టైంలో నీ వాయిస్లో ఏ పాట పాడితే బాగుంటుంది అని నీకు తెలిసేది అప్పట్లో?
అప్పట్లో ఏమనుకునేదాన్ని అంటే ఒక మాస్ జానర్ అలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్, ఇప్పుడు ఉషా ఉతఫ్ గారు ఉన్నారు, అలాంటి సాంగ్స్ వినడం తప్ప నేను పాడతాను పర్ఫామ్ చేస్తాను అని ఎప్పుడు అనుకోలేదు. అలాంటి వాయిస్ ఉందని కూడా నాకు తెలియదు బేసిక్గా. కానీ దాంట్లోనే ఒక పాట పాడావు కదా, వంగ తోట. అది ఎలా? అది అలాగే జరిగిపోయింది. అదే కదా. ఎలా జరిగిపోయిందంటే ట్రై చేశాను ఫస్ట్ రిహార్సల్స్ టైంలో ఈ జానర్ సాంగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి పాడడం జరిగింది. ఓకే, సౌండింగ్ బాగుంది, ట్రై చేద్దాము, ఒక సాంగ్ అయితే పర్ఫామ్ చేద్దాము. ఎందుకంటే మాస్ రౌండ్ అంటే మాస్ సాంగే పాడాలి. ఆ రౌండ్లో మనము మెలోడీ జానర్లో ఏదో సాంగ్ తీసుకొని, లేదంటే మాస్ జానర్లో ఒక మెలోడీ సాంగ్ పాడడానికి కుదరదు. సో మాస్ జానర్ అంటే మాస్ సాంగే పాడాలి కాబట్టి ఆ కంపల్షన్ ఉండింది కాబట్టి కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చిన సాంగ్ అది. సో అప్పటికి తెలీదు, కాన్ఫిడెంట్ లేదు. తీసుకున్నాను కానీ కాన్ఫిడెన్స్ అస్సలు లేదు. లిరిక్స్ తప్పు పాడుతున్నాను, ఆ లిరిక్స్ రోల్ అవుతున్నాయి పాడేటప్పుడు. ఓ మై గాడ్, ఎంత కష్టపడ్డానంటే ఆల్మోస్ట్ చాలా చాలా రోజులు ప్రాక్టీస్ చేశాను. అంటే వాళ్ళు ఒక జానర్లో ఇలాంటి పాట పాడాలన్నప్పుడు ఒక 5-6 సాంగ్స్ తీసుకునేదాన్ని, ఒక సాంగ్ కాకుండా. ఎందుకంటే ఈ జానర్లో ఇలా ఒక 5-6 సాంగ్స్ నేర్చుకుంటే నెక్స్ట్ ఏదైనా షోలో కూడా పాడడానికి వస్తుంది, అండ్ ఇదే షోలో ఒకవేళ మళ్ళీ ఇదే రౌండ్ ఉంటే పాడడానికి వస్తుంది అని చెప్పేసి 5-6 సాంగ్స్ తీసుకొని అన్ని పాటలు ప్రాక్టీస్ చేసి వాళ్ళకి వినిపించడం జరిగేది అనమాట. సో ఎస్పెషల్లీ వంగతోట నువ్వు చెప్పిన సాంగ్ అప్పుడు లిరిక్స్ అన్నీ ఏవి పడితే అవి రాసేసారనమాట. అప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు సాగర్ గారు, డిఎస్పీ గారు బ్రదర్ సాగర్ గారు. ఆ లిరిక్స్ కరెక్ట్ చేసి, ట్యూన్ కరెక్ట్ చేసి చాలా చాలా సపోర్ట్ చేశారు. అందరూ చాలా స్వీట్గా ఉండేవాళ్ళు అనమాట. నాకు చాలా నచ్చారు. ఆ టీం మొత్తం చాలా నచ్చింది. ఇట్స్ లైక్ ఫెస్టివల్ లాగా ఉండింది అనమాట. సింగింగ్ పార్టీ అని ఒక టైటిల్ పెట్టారు. సో పార్టీ లాగే ఉండింది అనమాట రోజు. సో అలా జరిగింది. 2 lines ఆ సాంగ్ పాడగలవా? యా షూర్. వంగతోట మలుపు కాడ కొంగుబట్టి లాగాడే, సందు చూసి సైగ చేసి గోల చేశాడే, అయ్యో రామా అయ్యో రామా అయ్యో రామా అయ్యయ్యో, అయ్యో రామా అయ్యో రామా అయ్యో అయ్యయ్యో. ఈ పాట అంటే ఇప్పుడు నువ్వు పాడిన టెంపర్ సాంగ్కి, అప్పుడు పాడిన ఆ సాంగ్కి లైక్ ఆ ఎనర్జీ పాటలు అంటే ఉమానేహాన్ పిలవాలి అనే రేంజ్కి వెళ్ళిపోయావు. అది నీకు ఆ జానర్లో పాడి ప్రాక్టీస్ చేసావో లేకపోతే ఈ షోస్ చేయడం వల్ల వచ్చేసిందో తెలియదు, కానీ పవర్ ప్యాక్డ్ సాంగ్స్ అంటే ఇప్పుడు నీ పేరే వినిపిస్తుంది. డెఫినెట్లీ అది ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్నదే. ఎందుకంటే స్టేజ్ షోస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి, అండ్ చాలా సజెషన్స్, మా గురూస్ సజెషన్స్, అలాగే వేరే సింగర్స్, అదర్ సింగర్స్ నా కో సింగర్స్ పాడుతున్న టైంలో వాళ్ళని చూసి నేర్చుకున్న విషయాలు ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ అన్నీ నేర్పిస్తుందని అంటారు కదా. సో నా ఇన్స్పిరేషనే నాకు అన్నీ నేర్పిస్తుందని నేను ఫీల్ అవుతాను. ఫస్ట్ నుంచి నా గాడెస్ అని చెప్పాలా, ఇన్స్పిరేషన్ అని చెప్పాలా, యూనివర్సిటీ అని చెప్పాలా తెలియదు. లతా మంగేష్కర్ గారు, ఆవిడ అంటే నాకు పిచ్చి అనమాట. ఆవిడ పాటలు అంటే చిన్నప్పటి నుండి. ఎందుకంటే ఆవిడని తెలియకుండానే నేను సాంగ్స్ విన్నాను. ఫస్ట్ ఆవిడ పాడారు అని తెలియకుండానే సత్యం శివం సుందరం అవన్నీ నేర్చుకున్నాను స్కూల్ ఏజ్ నుండి. ఒక 5th క్లాస్ 6th స్టాండర్డ్ ఆ టైం నుంచే నేర్చుకోవడం జరిగింది. తర్వాత లతా మంగేష్కర్ గారి వాయిస్ అంటే ఇలా ఉంటుంది, తర్వాత చిత్ర గారి వాయిస్ అంటే ఇలా ఉంటుంది, జానకి గారి వాయిస్ అంటే ఇలా ఉంటుందని అప్పుడు తెలుసుకున్న తర్వాత ఓకే, ఒక్కొక్కరి నుండి ఎన్ని నేర్చుకున్నాను, ఎంత ఇన్స్పైర్ అయ్యాను అన్నది చాలా నేర్పించింది నాకు. సో ఆ ఇన్స్పిరేషన్ వల్లే పాడుతున్నానని అనుకుంటున్నా. సూపర్ సింగర్ అయ్యి నాకు తెలిసి ఆ టైంలోనే నువ్వు ఫస్ట్ మూవీ సాంగ్ కూడా పాడావు కదా. మూవీ యా, ఆ జానర్ పాడుతున్న టైంలో ఏంటి ఇలా పాడేశాను, ఓకే పాడేశానా ఈ జానర్, నేను ఈ జానర్ కూడా పాడతానా అని
అప్పుడప్పుడు తెలుసుకుంటున్న టైంలో ఒక కాల్ వచ్చిందనమాట చక్రి గారి స్టూడియో నుండి. ఓకే. కంఠీరవ అనే మూవీ ఆయన ఆయన ఎలా నీకు కాంటాక్ట్ అయ్యారు? లైక్ సూపర్ సింగర్లో పాట విన్నారా? సూపర్ సింగర్లో టెలికాస్ట్ అయ్యింది, అప్పుడప్పుడే టెలికాస్ట్ అవుతుంది అది. సో ఆ ఎపిసోడ్స్ అన్ని చూశారు. చూసి కంఠీరవలో ఈ జానర్ సాంగ్ అంటే కంప్లీట్ మాస్, హై పిచ్, ఆ ఫాస్ట్ టెంపోలో ఉండే ఒక సాంగ్ అనమాట. కాళీ మాంకాళి అమ్మ అని ఒక అమ్మవారి మీద చాలా హారబుల్గా ఉంటుంది ఆ సాంగ్ వినడానికే. సో అలాంటి పాట ఒకటి సింహాద్రి మూవీ రీమేక్ కన్నడలో. ఓకే. సో దానికి మ్యూజిక్ చక్రి గారు చేశారు. చక్రి గారు చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. అండ్ వెరీ స్వీట్ పర్సన్. ఆయన మనతో లేరు ఈరోజు, బట్ నేను ఫస్ట్ సాంగ్ ఆయనకు పాడడం అన్నది రియల్లీ చాలా చాలా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం అని చెప్పేసి. అలా కంఠీరవ్వలో కాళీ మంకాళి అమ్మ అనే సాంగ్కి సౌండ్ ఇంజనీర్ కాల్ చేశారు. ఆ మూవీలో ఒక సాంగ్ ఉందని చెప్పేసి డైరెక్ట్గా మూవీలో సాంగ్ అని చెప్పారు నాకు. మూవీలో సాంగా, అదేంటి ప్రోగ్రామ్ ఇవాళ ఏమన్నా నన్ను అన్నా. నేను ఫస్ట్ లేదండి రికార్డింగ్ అని అంటే కనుక ఓకే ఓకే అంటే అంతకుముందు రికార్డింగ్స్ పాడలేదని కాదు, ఆల్బమ్స్కి పాడాను. ఓకే. రికార్డింగ్స్ పాడాను, బట్ రిలీజ్ అవ్వలేదు. మూవీస్ అంటే చిన్న చిన్న మూవీస్ కొన్ని పాడాను, చిన్న బడ్జెట్ మూవీస్ లైక్ ఊహా చిత్రము, లోకమే కొత్తగా, ఇలాంటి మూవీస్కి పాడాను, బట్ రిలీజ్ అవ్వలేదు. అండ్ డివోషనల్ ఆల్బమ్స్ చాలా చాలా పాడాను అప్పటికి. సో ఆ ఎక్స్పీరియన్సే ఉంది, కానీ ఒక పెద్ద మూవీకి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి పాడిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు అప్పటికి. సో వెళ్ళి ట్రై చేయాలి అని చెప్పేసి మా అమ్మ చాలా ఎంకరేజ్ చేశారు. ఏం పాడతాను నేను, ఇంత సడన్గా ఒక మూవీలో సాంగ్ అంటున్నారు వాళ్ళు, డైరెక్ట్గా చెప్పారు ఫోన్ చేసి. నాకు చెప్పకపోయినా బాగుండేది, టెన్షన్ ఉండేది కాదు, ఏదో వెళ్ళి ట్రై చేసేదాన్ని, కానీ చెప్పిన తర్వాత టెన్షన్ వస్తుంది అంటే కనుక టెన్షన్ పడితే ఏమీ రాదు, వెళ్ళి ట్రై చేయాలి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అయ్యేది అవుతుంది, ఎలా అవుతాయి అలా అవుతుందని చెప్పేసి అంటే వెళ్ళాను. ఈవినింగ్ 5 o'clockకి రికార్డింగ్ స్టార్ట్ అయింది ఆ రోజు. లిరిక్ రైటర్ ఉన్నారు అక్కడ, చక్రి గారు ఉన్నారు, అండ్ సౌండ్ ఇంజనీర్. ట్రాక్ వాయిస్ వినిపించారనమాట, చక్రి గారు వాయిస్ ఉంది ట్రాక్లో. సో అది వినగానే నాకు ఓకే అవునా అనుకున్నాను అనమాట. ఇది ఎప్పుడు నేను పాడేది, ఓకే నేను ఎలాగూ పాడలేను ఇది, సో తొందరగా ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోదాము, ఎందుకంటే రాదు అని చెప్పలేము, అలాగని వచ్చి పాడతానని చెప్పలేను. సరే ట్రై అయితే చేయాలి కదా అని చెప్పేసి ఫస్ట్ ట్రై చేశాను. ఎందుకంటే ఫస్ట్ ట్రై చేయగానే భయంతో ట్రై చేసేసరికి కొంచెం షూర్ అయినట్లు అలా వచ్చింది. ఎందుకు మీ పర్ఫార్మెన్స్ చూసాము, చాలా బాగా పాడతారు మీరు ఆ జానర్, మీరు ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారా అని అన్నారు. ఓకే అయితే నేను పాడగలనేమో ఒకవేళ ఇది కూడా అని మెల్లమెల్లగా అలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని ఫైనల్గా ఒక వర్షన్ అయితే పాడాను అనమాట. పాడిన తర్వాత అప్పుడు పాడుతున్న టైంలో చక్రి గారు లేరు, ఏదో మీటింగ్లో ఉన్నారు. పాడిన తర్వాత కరెక్ట్గా ఒక 1 hourలో సాంగ్ కంప్లీట్ అయింది. చక్రి గారు వచ్చి విన్నారు, చాలా చాలా బాగా పాడావు, కన్నడ సింగర్ పాడినట్లు పాడావు అని ఆయన అన్నారు. ఆ కాంప్లిమెంట్ వినగానే ఓ మై గాడ్, నాకు కన్నడ రాదు బేసిక్గా, అప్పటికప్పుడు నేర్చుకొని ఆ మీనింగ్ తెలుసుకొని పాడాను అనమాట. సో ఓకే, కానీ కొన్ని కరెక్షన్స్ చెప్పారు, అక్కడ ఇంకొంచెం పంచ్తో పాడొచ్చు అని చెప్పేసి కొన్ని లైన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే ఇది బాగానే ఉన్నట్లుంది, అయితే నచ్చినట్లుంది, సరే ఇంకా పోనీలే కాన్ఫిడెన్స్ ఇచ్చారు బాగుందని చెప్పేసి ఫైనల్గా సాంగ్ పాడడం జరిగిందనమాట. అది ఫైనల్గా ఉంటుందా లేదా అనేది నాకు అసలు అది మైండ్లో లేదు. అసలు సాంగ్ ఫైనల్ అయ్యే కాన్సెప్ట్ అండ్ సినిమాలో పెట్టి అది రిలీజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ అన్నది మైండ్లో అసలు లేదు. సాంగ్ అంటే సాంగ్, మ్యూజిక్ అంటే మ్యూజిక్, అంతే, అంతవరకే తెలుసు. వెళ్ళి పాడాలి, రావాలి, మనం ఎలా పాడాము, మనం ఎలా పాడతాము అన్న టెన్షన్ పడ్డం తప్ప వేరే ధ్యాసనే ఉండదు అనమాట. ఫస్ట్ టెన్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా, టెన్షన్ పడుతూ భయపడుతూ అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. బట్ నాకు ఆ టెన్షన్ భయం అన్నవే కాన్ఫిడెన్స్ లెవెల్కి తీసుకెళ్ళాయి అన్న ఫీలింగ్. అది పడకపోతే, అది పడితేనే దాని ఫైనల్ అల్టిమేట్ జస్టిస్ అన్నది చేయగలమేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఫైనల్గా.
ఫస్ట్ సాంగ్ అది పాడిన తర్వాత దాని ఆడియో లాంచ్కి ఏమైనా వెళ్ళావా? లేదు, వెళ్ళలేదు. First, బెంగళూరులో జరిగింది యాక్చువల్లీ. Oh. వెళ్ళలేదు. బట్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత మూవీకి మంచి టాకే వచ్చింది అక్కడ. బట్ సాంగ్కి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఇక్కడ ఈ జానర్ సాంగ్ పాడే అమ్మాయి ఇక్కడ ఉందా అన్న కామెంట్స్ విన్నాను నేను. దాని తర్వాత ఓకే, బాగానే నచ్చింది అందరికీ, ఓకే ఫైన్ అనుకున్నా. దాని తర్వాత నీ ట్రయల్స్లో నువ్వు ఉన్నావా, లేకపోతే ఆ సినిమా పాడైపోయిన తర్వాత ఇంకే లైక్ ఆ మైండ్లో ఏం తిరుగుతూ ఉండేది? సినిమాల్లో ట్రై చేస్తూ పాడాలి అనిపించేదా? నేను అప్పటి వరకు మెలడీస్ పాడుతూ ఉండేదాన్ని. సరే సడన్గా ఈ జానర్ ట్రై చేశాను, బాగుంది అంటున్నారు అందరూ. సో నేను ఇప్పుడు కొంచెం వర్సటైల్గా వెళ్ళి ఈ జానర్ కూడా పాడగలను అనుకున్నాను. సో ఇలాంటి రికార్డింగ్స్ పాడుతున్నాను. అండ్ అవి పాడుతున్నాను, మెలడీస్ పాడుతున్నాను, ఫాస్ట్ బీట్స్ మా సాంగ్స్ పాడుతున్నాను. అండ్ చక్రి గారు నెక్స్ట్ తెలుగు మూవీలో పాడిచ్చారు. కంటిరవ తర్వాత నా ఇష్టం అనే మూవీ, రాణా జెనిలియా యాక్ట్ చేసిన మూవీలో ఒక మెలోడీ, అంటే ఫాస్ట్ బీట్ ఉంటూనే మెలోడీ ఉంటుంది, సాంగ్లో మెలోడీ ఉంటుంది పాడే సింగింగ్లో. అండ్ బీట్ వచ్చేసి ఫాస్ట్ బీట్ ఉంటుంది, హేమచంద్రతో కలిసి డ్యూయట్ అది. సో ఆ సాంగ్కి కూడా మంచి పేరు వచ్చింది. మూవీ హిట్ అవ్వలేదు కానీ సాంగ్కి పేరు వచ్చింది. అండ్ అలా మెల్లగా ప్లేబ్యాక్ సింగింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ చక్రి గారికి పాడావు కదా ఆ సినిమాలో, కన్నడ సాంగ్ పాడాలా? కాళీ మాంకాళీయమ్మ కట్టుకరెద్దరు కాన్యసమ్మ తందన్నన్నాదీనం 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 తందానే తందన్నన్నాదీనం 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 తందానే తన్నాన్న తానన్న తన్ననారరానన అలా ఎక్స్టెంపోలో ఫాస్ట్గా లిరిక్స్ అదంతా ఉంటుందన్నమాట. చాలా పాడేటప్పుడు లిరిక్స్ అంతా లాంగ్వేజ్ రాకుండా ఇలాంటి ఒక సాంగ్ పాడాలంటే కష్టం కదా, బికాజ్ అది అది చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నిజంగా. అంటే నాన్ తెలుగు పాడుతున్నప్పుడు అడ్వాంటేజ్ అదే, కొత్త విషయాలు తెలుసుకుంటాము, మీనింగ్ తెలుసుకుంటాము. అండ్ తమిళ్ పాడేటప్పుడు రా అలా అనేది చాలా పర్టికులర్గా ఉంటాయి. సో అవన్నీ పాడుతున్నప్పుడు డెఫినెట్లీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. బాగుంటుంది. సో ఇది పాడుతున్నప్పుడు కూడా, అది కూడా ఫస్ట్ సాంగ్ ఇలాంటి ఒక డిఫరెంట్ సాంగ్ అవ్వడం అన్నది చాలా హ్యాపీ. నీ ఫ్రెండ్స్ నీ పైన ఎక్కువ కాన్ఫిడెన్స్ లేనప్పుడు, అంటే లేని స్టేజెస్లో అమ్మాయి పాడుతుందా, సర్లే వస్తారు వెళ్ళిపోతారా అని అనుకునే వాళ్ళందరినీ నో రాంగ్, నేను అది కాదు అని ప్రూవ్ చేసేసావు కదా. ఆ టైంలో నీ లోపల నుండి అంటే ఉంటుంది కదా బేసిక్గా ప్రతి మనిషికి ఒక ఇన్నర్ వాయిస్ లాగా, నీ ఇన్నర్ వాయిస్ అప్పుడు ఏమనేది? అంటే వాళ్ళు నా మీద కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, నువ్వేమో ప్రూవ్ చేసేసావు నేను పాడగలను అని అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జడ్జిమెంట్ నాకు ఉంటుంది, నేనేం పాడతాను ఏం పాడను ఎలా పాడతాను అన్న క్లారిటీ నాకు ఉంటుంది. సో అలాంటప్పుడు ఎందుకు బాధపడాలి? ఎవరికో కాన్ఫిడెన్స్ లేదని చెప్పేసి నేను ఎందుకు బాధపడాలి? ఒకవేళ వాళ్ళు నీకు కాన్ఫిడెన్స్ లేదు అంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు నీకెందుకు అన్న ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. అది నిజంగా మనకు రాకపోతే, నిజంగా ఆ సాంగ్ రాకపోతే, ఈ సాంగ్ నాకే రాదు, నాకే కాన్ఫిడెన్స్ లేదు, నీకు లేకపోవడం అన్నది నాకు ఆశ్చర్యంగా ఏం లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. అది నిజంగా రాకపోతే, వస్తే ఓకే నీకు కాన్ఫిడెన్స్ లేదు కానీ నేను నా బెస్ట్ ఇస్తాను, తర్వాత అయ్యేది అవుతుంది. నువ్వు నిజంగా ఇలాగే ఉండేదానివా, లేకపోతే ఏడ్చి వాళ్ళపైన తిట్టుకుని ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు అదంతా వేస్ట్ ఆఫ్ టైం కదా? డెఫినెట్లీ మాట్లాడడంలో అందరూ అంటారు అవే, బట్ నిజంగా అంతేనా? నిజంగా అంతే, డెఫినెట్లీ. ఒక ఎట్ పాయింట్ ఆఫ్ టైం కూడా నీకు అలా అనిపించలేదు నెగటివ్ థాట్? నాకు కొత్తగా వచ్చిన టైంలో ఏమయ్యేదంటే అందరు బాగా పాడుతున్నారు, నేను బాగా పాడట్లేదు, ఏమవుతుందో ఏంటో అన్న టెన్షన్ ఎక్కువ ఉండేది, ఎలా పాడతానో ఏంటో. సో గెలవాలి, విన్ అవ్వాలి అన్న థాట్ నా మైండ్లో ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ బాగా పాడుతుంది అనిపించుకుంటే చాలు, ఆ పాట పాడు చేసేసింది, అసలు సరిగ్గా పాడలేదు అనిపించుకోకుండా ఉంటే చాలు అన్నది ఉండేది. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది నేర్పిస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అది నాకు. అప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి పోగొట్టుకోవడం కంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పాడడం బెటర్ అనుకొని ఫీల్ అయ్యేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్.
కాంపిటీషన్స్లో ఓడిపోయినప్పుడు డెఫినెట్గా బాధ ఉండేది. 2-3 డేస్ చాలా బాధపడేదాన్ని. తర్వాత యాజ్ యూజువల్ కొత్త పాటలు ఏమొచ్చాయో నేర్చుకోవడం. రెహమాన్ గారి సాంగ్స్ అంటే పిచ్చి ఉండేది. కాంపిటీషన్స్లో పాడుతున్న టైంలో చాలా 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 ఇన్స్పైర్ అయ్యేదాన్ని రెహమాన్ గారి సాంగ్స్. అలా రోజు కూర్చొని ఒక పాట రాసుకోవడం, నేర్చుకోవడం అలా ఒక హాబీ లాగా ఉండేదన్నమాట. బాగుండేది. అండ్ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం ఉండేదన్నమాట. ఒకవేళ కెరియర్గా తీసుకుంటే ఫ్యాషన్ డిజైనింగ్లో వెళ్తాను అనుకున్నాను, కానీ మ్యూజికల్గా వచ్చి ఒక కెరియర్గా మ్యూజిక్ అవుతుంది నా లైఫ్లో నేను దట్టు ప్లేబ్యాక్ సింగింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకనే షోస్ అన్నిట్లో కూడా నీ డ్రెస్సెస్ ఈ మధ్య అన్ని కూడా ఓకే తెలిసిపోయింది. అయిపోయిందా అందరికి కూడా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రతి దానికి ఇంత నీట్గా పర్టికులర్గా డ్రెస్ అయ్యి వస్తుంది అంటే, నువ్వే డిజైన్ చేసుకుంటావా నీ డ్రెస్సెస్ అన్ని? కొన్ని చేస్తాను, కొన్ని అకేషన్స్కి టైం ఉన్న అప్పుడు చేస్తాను, కానీ అన్నిటికీ కాదు. డెఫినెట్లీ ఏదో నచ్చింది కొనుక్కోవడం, వేసుకోవడం అలా ఉంటుంది, కానీ అంత పర్టికులర్ కాదు, కానీ అలా సెట్ అయిపోతాయని ఫీల్ అవుతాను. అమ్మాయిలందరికీ కూడా అది ఉంటుంది కదా. సో ప్రతి షోలో కూడా లైక్ దీస్ డేస్ అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, సడన్గా కొంచెం స్టార్టింగ్లో యువర్ లైక్ మోర్ ఫోకస్డ్, అంటే సరే పాటిస్తున్నారు ఎలా ఉన్నా పర్లేదు ఇలా అని. కాకపోతే ఇప్పుడు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి నీ టైంని దానిపైన కూడా ఇన్వెస్ట్ స్టార్టింగ్లో అసలు టైం ఉండేది కాదు. ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, అలాంటి సాంగ్కి, అలా ఆ షోకి ఇది వేసుకోవాలన్నది ఏమీ ఉండేది కాదు. ఏది ఉంటే అది వేసుకున్నామా, వెళ్ళిపోయామా, పాడామా, వచ్చామా అలా ఉండేది. బట్ తెలుస్తాయి కదా కొన్ని, అలా ఆటోమేటిక్గా అలా తెలుసుకోవడం, వేసుకోవడం. నువ్వు సీరియస్గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఉండే సిచ్యుయేషన్లో లైక్ నువ్వు ఇప్పుడు పాడుతున్న పాటలు కానీ వర్క్ చేస్తున్న కంపోజర్స్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా కష్టపడితే కానీ అంత ఈజీగా ఇవన్నీ రావు. యూనో మణి గారు కానీ, కీరవాణి గారు కానీ, ఇళయరాజా గారి దగ్గర లైక్ మేబీ తెలుగు సినిమా అయినా సరే ఆయన సినిమాల్లో పాడడం, అలాంటి పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ని యూనో టు గెట్ ఆల్ దోస్ నువ్వు నిజంగా చాలా కష్టపడి ఉండాలి. దానికోసం ఏమని అంటే ఈ ప్లేబ్యాక్ సింగింగ్లోకి వచ్చేసిన తర్వాత ఎంత కష్టపడ్డావు, ఎలాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేసేదాన్ని? డెఫినెట్లీ కష్టపడ్డాను. పడకుండా అయితే ఏది రాదు మనకు, అది అందరికీ తెలిసిన విషయం, కొత్త విషయం కాదు. స్టార్టింగ్లో ప్లేబ్యాక్ సింగింగ్ అంటే నాకు కొత్త, చాలా అసలు ఏమీ తెలిసేది కాదు టెక్నిక్స్. సో అలాంటి టైంలో ఇక్కడికి రాగానే బిఏ మ్యూజిక్ జాయిన్ అయ్యాను నేను. బిఏ మ్యూజిక్లో, కర్ణాటిక్ మ్యూజిక్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు మా గురువు గారు రమాప్రభ గారు నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. అండ్ రామాచారి గారి దగ్గర నేను క్లాస్ జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సార్ చాలా సపోర్ట్ చేసేవారు ఆ టైంలో. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలు చాలా హెల్ప్ అయ్యేవి నాకు పాడేటప్పుడు, స్టేజ్ షోస్లో కానీ, ప్లేబ్యాక్ సింగింగ్ రికార్డింగ్స్లో కానీ. సో చాలా చాలా హెల్ప్ అయ్యేవి. ఆ టైంలో నేను నా జర్నీ ఎటు వెళ్తుంది, నా డెస్టినేషన్ ఏంటి, అదంతా మైండ్లో ఉండేది కాదు. ఈరోజు ఈ పాట ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వెళ్ళి ఎలా పర్ఫామ్ చేస్తున్నాను, ఈరోజు ఈ పాట ఇచ్చారు ఈ షోలో ఎలా పాడుతున్నాను, అదే మైండ్లో ఇప్పుడు కూడా అదే ఉంది. ఇవాళ కూడా ఈవెన్ రేపు షో ఉంది ఒకటి, సో నాకు ఇవాళ ఏ పాట ఇచ్చారు అదే ఉంటుంది మైండ్లో. ఇప్పుడు ఏంటి అన్నది, రేపు ఏంటి, లేదంటే డెస్టినేషన్ ఏంటి, మన అల్టిమేట్ గోల్ ఏంటి, అదేం కాదు. అలా 1 by 1 అలా చేసుకుంటూ రావడమే జరిగింది కెరియర్లో. కష్టం అంటే డెఫినెట్లీ. ఎలాంటి పాటలు ఎక్కువగా ప్రాక్టీస్ చేసేదాన్ని? బికాస్ నువ్వు ఏ పాట పాడినా సరే ఈ అమ్మాయికి ఈ స్టైలు, ఈ స్టైల్లో పాటలకి ఈ అమ్మాయిని పిలుద్దామని ఎవరు పిలవలేదు. బికాజ్ ఒక్కొక్క పాటకి సంబంధం లేకుండా వర్సిటాలిటీ చూపించుకుంటూనే వచ్చావు ఇప్పటిదాకా. సో ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేసి నువ్వు ప్రాక్టీస్ చేసేదాన్ని? డెఫినెట్లీ క్లాసికల్ మ్యూజిక్. నాకు కర్ణాటిక్ క్లాసికలే తెలుసు అంతవరకు. ఇప్పుడు నేను 1 yearగా హిందుస్థానీ క్లాసికల్ జాయిన్ అయ్యాను. సో
హిందుస్థానీ క్లాసికల్లో జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఇంకా ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఇంకా ఎన్ని నేర్చుకోవాల్సింది ఉంది మనము, ఎంత నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని మా క్లాసికల్ గురు లలితా కురుల్కర్ గారు దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది. 1 ఇయర్గా నేను అక్కడ జాయిన్ అయ్యాను. సో ఆవిడ నేర్పించే భజన్స్, స్వరాజ్, టెక్నిక్స్ అవన్నీ చాలా చాలా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. రికార్డింగ్ టైంలో కానీ పాడేటప్పుడు కానీ చాలా చాలా సూపర్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అది. సో క్లాసికల్ మ్యూజిక్ విషయానికి వస్తే కర్ణాటిక్ మ్యూజిక్ అదే చెప్పాను కదా, రమాప్రభ గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆవిడ ఇలా నేర్చుకుంటే బాగుంటుంది, నువ్వు అన్ని జానర్ సాంగ్స్ పాడగలిగేటట్లుగా ఉండాలంటే డెఫినెట్లీ క్లాసికల్ నీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేవారు. సో రెగ్యులర్గా నాకు కాలేజ్కి వెళ్ళి బిఏ మ్యూజిక్ క్లాసెస్ వెళ్ళేదాన్ని, బట్ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళకపోయినా కానీ మ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు స్పెషల్గా క్లాస్ తీసుకునేవారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై గురూస్ ఎస్పెషల్లీ. అలా నేర్చుకున్నాను. సో ఆ టైంలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, సో డిసప్పాయింట్మెంట్స్ అన్నీ ఉండేవి. డిసప్పాయింట్మెంట్స్ అంటే దేని గురించి ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యావు ఆ టైంలో? ఓకే, అంటే ఇప్పుడు ఇవాళ ఏదైనా రికార్డింగ్ ఉంటుంది, అక్కడ వెళ్ళిన టైంకి వాయిస్ బాగాలేకనో, ఏదో రీజనో లేదంటే హెల్త్ బాగాలేకనో సరిగ్గా పాడలేకపోయాం. అదే పెద్ద డిసప్పాయింట్మెంట్ నాకు. అరే ఇవాళ పాడలేకపోయాను అని దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను కంటిన్యూస్గా. ఇంటికి వచ్చి ఏం చేస్తున్నా కానీ చాలాసేపు ఆలోచిస్తాను. ఇంకా మా అమ్మనో, మా డాడీయో, మా సిస్టరో ఇంకా వదిలేసి ఇంకా చాలు, ఇంకా అన్ని ఇంట్లో డిస్కస్ చేసి ఇంకా సినిమా వదిలేసి నెక్స్ట్ సినిమా చూడు. సాంగ్స్ వాటి గురించి రికార్డింగ్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటావు? చాలా వరకు ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను నేను. రికార్డింగ్లోనో లేదంటే షోస్లోనో ఉంటాను, దాని తర్వాత ఇంట్లోనే ఉంటాను ఎక్కువ. ఎక్కడ బయట కంటే ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం. అమ్మ వాళ్ళతో, ఫ్యామిలీతో ఎక్కువ ఇష్టం అలా ఉండడం. ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళతో పాటు వెళ్ళడం అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుండి. ఆ బాండింగ్ అన్నది అలవాటు అయిపోయింది. సో అన్నీ షేర్ చేస్తూ ఉంటాను జనరలీ. ఇండస్ట్రీలో నీకు సింగింగ్ దాంట్లో నీకు బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఎవరు? అంటే నీతో పాటు నువ్వు ఏదైనా కానీ షేర్ చేసుకోవడం కానీ అలా ఉండిన ఫ్రెండ్స్ ఎవరు? ఇప్పుడు పర్టికులర్గా ఒకరు ఇద్దరని చెప్పడానికైతే లేరు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఎవరిని కలిసినా కానీ రోజు ఒకరిని కలుస్తుంటాం. ఒకరోజు ఒకరిని కలుస్తాం, ఇంకొకరిని కలుస్తాం. అలా మనకు ఫీల్డ్లో ఏంటంటే రికార్డింగ్కి వెళ్తే ఒకరిని, అండ్ షోస్కి వెళ్ళినప్పుడు ఒక 10 మంది సింగర్స్తో కలిసి పాడడం, అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటాను. అందరూ చాలా సపోర్ట్ చేస్తారు. సో చాలా చాలా ఫన్ ఉంటుంది, గుడ్ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా పెద్ద సింగర్స్తో, వాళ్ళతో, లెజెండ్స్తో కలిసి పాడే అదృష్టం కూడా నాకు వచ్చింది. సో వాళ్ళతో వర్క్ చేస్తున్న టైంలో లేదంటే స్టేజ్ మీద పాడుతున్న టైంలో, రిహార్సల్స్ టైంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. రియల్లీ చాలా చాలా కొత్తగా ఉంటుంది రోజుకి. సో ఎక్కువగా నువ్వు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు షోస్లో? అంటే లైక్ నువ్వు రెగ్యులర్గా చేసే షోస్లో వాటిలో కూడా నీతో రెగ్యులర్గా శ్రీకృష్ణన్న, దీపు, రేవంత్, సింహ గారు, పర్ణిక, శ్రావణ భార్గవి, మాళవిక, గీత, వీళ్ళందరితో రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక షోలో కలుస్తుంటాము, లేదంటే ఏదైనా రికార్డింగ్లో కలుస్తుంటాము, అనుకోకుండా కలుస్తాము. ఒక్కోసారి ప్లాన్ చేసుకొని ఇలా కలుస్తుంటాము. ఫంక్షన్స్లో, పార్టీస్లో చాలా చాలా ఫన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది కలవడం. అండ్ వాళ్ళు పాడే స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్, అదర్ సింగర్స్ ఆల్సో వాళ్ళు చాలా నేర్పిస్తారు, వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటుంటాం. సో డెఫినెట్లీ చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కోరస్లో అంటే బేసిక్గా ఇండస్ట్రీ సింగింగ్ ఫీల్డ్ మాత్రం తీసుకుంటే అది పాట, కోరస్సా, బిట్ సాంగా, ఓన్లీ ఆలాప ఇలాంటివి ఏం చూసుకోరు. బేసిక్గా పాట పాడాలి, అదే ఏంతో అందరు ఉంటారు. సో అలా కోరస్ పాడాలి అంటే 4-5 కలిపి పాడుతున్నప్పుడు, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సీనియర్ సింగర్స్తో అంటే స్టార్టింగ్ స్టేజెస్లో కోరస్ పాడడానికి వెళ్ళినప్పుడు సీనియర్ సింగర్స్తో కలిసి పాడావా? పాడాను. సీనియర్ సింగర్స్ అంటే లైక్
ఆల్రెడీ వాళ్ళు నీకంటే ముందొచ్చి ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళతో. అవును అవును సీనియర్ అంటే అదే కదా. అదే ఎవరితో పాడానా అని గుర్తు చేసుకుంటున్నాను. నో 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 పాడేవా జనరల్? యా పాడాను సో వాళ్ళ దగ్గర నుండి ఎలా ఉండేది నీకు? లైక్ పాజిటివ్గా వాళ్ళు పర్వాలేదు రా అని నిన్ను కూడా వాళ్ళతో జాయిన్ చేసుకుని హెల్ప్ చేసేవాళ్ళ, లేకపోతే కొత్త అమ్మాయి కదా ఫోన్లే పాడుతుంది ఏదో ఒకటి అని వదిలేసేవాళ్ళ? లేదు, చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. పాజిటివ్గానే ఉంటుంది డెఫినెట్లీ. అండ్ కోరస్ అన్నది ఎస్పెషల్లీ చాలా చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. నేను కోరస్ పాడడం అన్నది అంటే చాలా డిసిప్లైన్తో ఒక ప్రాపర్ గైడెన్స్తో పాడిందంటే కిరవాణి సార్ దగ్గర. ఓకే. కిరవాణి సార్కి వర్క్ చేయడం అన్నది చాలా 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 మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అది నాకు లైఫ్లో. ఆయన ఎవ్రీడే వెళ్ళిన ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు కిరవాణి సార్ దగ్గర. సో అలా నా ఫస్ట్ రికార్డింగ్ షిరిడి సాయి మూవీకి ఆర్ఆర్ జరుగుతున్న టైంలో నేను సిడీస్ ఇచ్చాను భాష సార్కి. ఓకే. సిడీస్ ఇస్తే అది కూడా ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేయడం వల్లే ఇచ్చాను. దీపుని అడిగాను. అప్పటికి దీపు చాలా సాంగ్స్ పాడి ఉన్నాడు అండ్ సీనియర్. సో దీపుని సజెషన్ తీసుకొని ఇస్తే బాగుంటుందా, ఎలాంటి పాటలు ఇవ్వాలి ఇస్తే అని చెప్పేసి నేను అడిగి తన సజెషన్ తీసుకొని అండ్ నంబర్ కూడా తీసుకొని వెళ్ళి భాషా సార్కి సిడీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇస్తే ఎప్పుడైనా రావచ్చు, సిడీస్ ఇస్తే అవకాశం అన్నది చెప్పలేము కిరవాణి సార్ దగ్గర. ఆయనకి ఎప్పుడు పిలుస్తారో తెలియదు. అంటే ఎప్పుడు పిలిచినా ఓకే, ఎంత టైం ఉంటే అంత నేర్చుకుని వెళ్తాము అంతే అని అనుకున్నాను. అస్సలు ఎలా అంటే అదొక మిరాకిల్ అని చెప్పొచ్చు అనమాట. సిడీస్ ఇచ్చిన 1 డేకి నాకు కాల్ వచ్చింది అక్కడ నుండి. ఏమిటి ఇది నిజమా అనుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. కిరవాణి సార్ దగ్గర వెళ్ళి పాడుతున్నానా, ఓకే ఆయన కలుస్తున్నానా ఇవాళ వెళ్ళి, ఓకే డైరెక్ట్గా రికార్డింగ్కి పిలిచారు. ఓకే. ముందు టెస్ట్ వాయిస్ టెస్ట్ అవి డైరెక్ట్గా రికార్డింగ్కి పిలిచారు. ఆల్రెడీ సిడీస్ ఇచ్చారు కదా, అది విని ఉన్నారు. షిరిడి సాయి ఆర్ఆర్కి మమతా కరుణ తన రక్తం అని బోధించినాడు ఒక బాబా అనే సాంగ్ ఉంది. ఆ ఆర్ఆర్ బిట్ సినిమాలో వస్తుందని అనమాట. సో ఆ ఆర్ఆర్ బిట్ టైంకి ఆ రోజు జరుగుతున్న వర్క్ అది. సో ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ అది. సో వెళ్ళి రికార్డింగ్కి పిలిచారని తెలియదు. ఇలా ఉందమ్మా 3 to 9 ఇలా వర్క్ ఉంటుంది అని చెప్పేశారు. అది ఏం వర్క్ ఏంటి అన్నది తెలియదు. సో ఆల్రెడీ అందరు సింగర్స్ ఉన్నారు అక్కడ. వెళ్ళగానే ఇలా రికార్డింగ్ స్టార్ట్ అయిందని అనమాట. అది కూడా షిరిడి సాయి లాంటి ఒక మంచి మంచి మూవీకి వర్క్ చేయడం చాలా చాలా మంచి విషయం, గుడ్ స్టార్ట్ అనిపించింది. చాలా గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్తో వర్క్ చేయడం అని చెప్పి. అండ్ నా సాంగ్స్ విని ఉన్నారు కదా కిరాణి సార్. సో విన్నారు, ఆయనకు గుర్తుంటుందో లేదో, ఎప్పుడు విని ఉంటారో అంటే గుర్తుంటుందో లేదో, విని ఉంటారేమో లేదో అసలు తెలియదు. అదేది పిలిచి అడిగారనమాట, ఎవరి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నావు? ఓకే నేను సాంగ్స్ విన్నాను నువ్వు పంపించినవి. ఖాళీ ఎందుకంటే సింహాద్రిలో తెలుగుకి సర్చ్ చేశారు మ్యూజిక్, కన్నడలో చక్రి గారు చేశారు కదా, ఇలా చక్రి గారు మ్యూజిక్ చేశారు సార్, ఆ సిచ్యువేషన్లో వస్తుందంటే అవునా చాలా చాలా బాగా పాడామని అప్రిషియేట్ చేశారనమాట. అంటే అలాంటి స్టార్టింగ్ స్టేజ్లోనే అంత పెద్ద వ్యక్తి ద్వారా అప్రిషియేషన్ తీసుకోవడం చాలా బిగ్ బ్లెస్సింగ్ అనిపించింది నాకు. అలా కిరాణి సార్ దగ్గర నా జర్నీ స్టార్ట్ అయింది, మ్యూజికల్ జర్నీ. ఆయనతో ఒక డ్యూయట్ పాడావు కదా? యా కుందనపు బొమ్మ అనే మూవీలో ఒక డ్యూయట్ సాంగ్ పాడాను అనమాట. అది కిరాణి సార్తో డ్యూయట్ అని నాకు తెలీదు, బట్ రిలీజ్ అయిన తర్వాత వావ్ అనుకున్నాను. చాలా మంచి కాంపోజిషన్ అది. అండ్ అలాంటి సాంగ్ పాడడం చాలా చాలా హ్యాపీ. అంటే షిరిడి సాయికి దీనికి కొంచెం చాలా గ్యాప్ ఉంది, బట్ ఇది ఎలా జరిగింది? చాలా గ్యాప్ ఉంది. ఇది ఎలా అంటే నిన్ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా జరిగింది ఈ సాంగ్కి? షిరిడి సాయి తర్వాత ఇంటింట అన్నమయ్య అనే మూవీ జరిగింది. ఆ మూవీకి కంపోజింగ్ స్టేజ్ నుండి అంటే కంపోజింగ్ అరకులో జరిగింది. సో అరకు వెళ్ళి ఫ్రెండ్స్ అందరితో సింగర్స్ అందరు వచ్చారు,
కిరాణి సార్, వల్లి మ్యామ్, రాఘవేంద్రరావు గారు. సో వీళ్ళందరితో ఎలా ఉండిందంటే పిక్నిక్ లా ఉండిందనమాట అరకు ట్రిప్ అంతా కూడా. సో 1 వీక్ కంటిన్యూస్గా చాలా చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అది కూడా. సో బాగుండింది, చాలా బాగుండింది. సో వెళ్ళి అక్కడ కంపోజింగ్స్ అన్నీ అయ్యాయి, కంపోజిషన్స్ అన్నీ అక్కడ చేశారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రికార్డింగ్స్, ఆర్ఆర్ బీట్స్ అవన్నీ పాడడం, దాని తర్వాత ఆడియో లాంచ్లో పర్ఫామ్ చేయడం, వైజాగ్ బీచ్లో అందరం కలిసి ఫ్రెండ్స్ అందరితో కలిసి పర్ఫామ్ చేయడం, అవన్నీ చాలా చాలా నేర్పించాయి నాకు. సో ఇది ఎలా? దాని తర్వాత బాహుబలికి వర్క్ చేశాను. ఓ బాహుబలి కూడా చేశారు. బాహుబలి టైటిల్ సాంగ్ మమతల తల్లికి లేచిందా నానా తాన తానే సేనై ఆ లైన్స్ అన్నీ పాడాము, అందరితో కలిసి పాడాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ బాహుబలికి వర్క్ చేయడం కూడా. అండ్ కంపోజింగ్లో ఉన్నాము. సైజ్ 0కి వర్క్ చేశాను. సో ఈ మూవీస్ అన్నిటికీ చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ కుందన బొమ్మలో సార్తో కలిసి ఆ సాంగ్ పాడడం అన్నది చాలా బిగ్ బ్లెస్సింగ్ అది. ఇదంతా ఒక పక్క నుండి అవుతూ ఉంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే సూపర్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ గారు దగ్గర, ఆయన దగ్గర బేసిక్గా కంటిన్యూ అవ్వడం అనేది చాలా నేర్చుకుని చాలా అలర్ట్గా ఉంటే తప్ప అవ్వదు. నీకు ఎలా, నువ్వు ఆయన ఎలా అప్రోచ్ అయ్యావు, ఆయన దగ్గర జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అండ్ షోస్లో కూడా యుఎస్లో చేసిన ఆల్మోస్ట్ అన్ని షోస్లో కూడా పాడుతున్నావు ఇప్పుడు. పాడాను. సో అది ఎలా జరిగింది? అది మణి సార్ గురించి చెప్పాలంటే నా దగ్గర మాటలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యూనివర్సిటీ, ఆయన దగ్గర నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు అంటే, సీరియస్గా ఉంటారు, అట్ ది సేమ్ టైం రికార్డింగ్ టైంలో కానీ స్టేజ్ మీద కానీ ఆయనతో కలిసి పర్ఫామ్ చేస్తున్నప్పుడు అండ్ రికార్డింగ్లో పాడుతున్నప్పుడు చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అది. ఫస్ట్ నేను ఆయనతో కలిసి షోస్ చేస్తానని కానీ రికార్డింగ్స్లో పాడతానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని కలిస్తే చాలు, ఆయనతో కాసేపు మాట్లాడి ఏమైనా తెలుసుకుంటే చాలు అన్న ఫీలింగ్లో ఉండిపోయి ఉండింది. ఏమైందంటే నాకైతే నచ్చింది అనే మూవీకి మ్యూజిక్ మణిశర్మ సార్. ఆ మూవీలో ఒక సాంగ్ మాస్ నంబర్, ఇలాంటి పాటలు వరుసగా రిలీజ్ అవ్వడం వల్ల ఇలాంటి సాంగ్ ఒకటి ఉంది అంటే కాల్ చేసి పిలిచారు, ఇలాంటి సాంగ్ ఉంది ఈ జానర్ మాస్ సాంగ్, సో ఆ సాంగ్కి సో అలాంటి వాయిస్ కావాలని చెప్పేసి పిలిచారనమాట. కీబోర్డ్ ప్లేయర్ పిలిచారు ఫస్ట్ నాకు. సో ఆయన దగ్గర వెళ్ళి పాడాను. అప్పుడు మణి సార్ లేరు, ఆయన టేక్ చేశారు, అయిపోయింది. వైది కీబోర్డ్ ప్లేయర్ దగ్గర ఆ రికార్డింగ్ జరిగింది. దాని తర్వాత ఆయన విన్నారు, నా వాయిస్ విన్న ఒక 1 month తర్వాత దూసుకెళ్తా అనే మూవీలో టైటిల్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్కి ఓపెనింగ్ ఒక సాకి లక్ష్మీ మంచు గారు యాక్ట్ చేసి ఉంటారు ఒక డిఫరెంట్ గెటప్లో. సో ఆ సాంగ్కి కూడా ఇలాంటి వాయిసే కావాలని చెప్పేసి పిలిచారనమాట. ఫస్ట్ టైము మణిశర్మ సార్ని చూడడము అండ్ డైరెక్ట్గా అది కూడా రికార్డింగ్లో చూడడము. నువ్వు పాడిన దానికి ఆయన టేక్ తీసుకున్నారా? అక్కడ ఉన్నారు, బట్ సౌండ్ ఇంజనీర్ టేక్ చేశారు. సో అది కూడా రికార్డింగ్కే డైరెక్ట్గా వెళ్ళి కలవడం ఆయనని. అంటే అనుకోకుండా ఏమైపోతుందంటే రికార్డింగ్లోనే డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్స్ని కలిసి వర్క్ చేసే రోజే కలవడం, అదంతా గుడ్ స్టార్ట్ అనిపించేది, చాలా చాలా హ్యాపీగా ఉండేది. అలా వెళ్ళి ఆ సాంగ్ సాకి ఏదైతే ఉందో అది పాడాను. గుర్తుందా ఒక 2 lines అది? యా గుర్తుంది. సో ఆ పాట ఒకసారి. ఆ సాంగ్ హేమచంద్ర, దినకర్, నరేంద్ర వీళ్ళు పాడారు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అది కూడా అంతే, హై పిచ్లో బాగా మాజీ వాయిస్, ఓపెనింగే సాకి అనమాట. సో ఆ బోల్డ్గా ఆ వాయిస్ తీసుకొని పాడాల్సి వస్తుంది. చిన్నప్పుడే ఈడు సిటపట సిచ్చుబుడ్డే, పెద్ద అయితే చాలిక ఢమ 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 డైనమైట్ పేలుడే. అమ్మో అసలు
వాయిస్ ఎలా అంత ఎనర్జీని మెయింటైన్ చేయడం, లైక్ డైలీ నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? యా అంటే డైలీ అంటే The డైలీ time ప్రాక్టీస్ దొరికినప్పుడు. చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను, బట్ టైం ఒక్కోసారి ఉండదు కాబట్టి ఏమైనా షోస్ ఉన్నప్పుడు అవే Shows ఏ ప్రాక్టీస్ practice అవుతుంది. కదా. షోసే ప్రాక్టీస్ డెఫినెట్లీ. అండ్ ఇంట్లో కూర్చొని కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ఎలాగూ ఉంటుంది. ఈ దూసుకెళ్తా అయిన తర్వాత మణిగారి దగ్గర నువ్వు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నావు అయితే. కంటిన్యూస్గా వర్క్ చేశానండి. దాని తర్వాత చాలా మూవీస్కి పాడాను మణి సార్కి. అండ్ యూఎస్ఏలో పర్ఫామ్ చేయడం అన్నది చాలా చాలా డిఫరెంట్ That's a different ఎక్స్పీరియన్స్. experience, అండ్ ఫస్ట్ టూర్ నాకు అది మణి సార్తో. Okay. మణి సార్తో టూర్ ఫస్ట్ టైం, అండ్ నేను ఫస్ట్ యూఎస్ వెళ్ళిన టైం అది. సో ఫస్ట్ టైం యూఎస్లో పర్ఫామ్ చేస్తున్నానంటే చాలా నర్వస్ అయ్యాను. కానీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్. తిట్టినా చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. అది తిట్లు ఆ పడ్డాయి, టైంకి అలా ఫీల్ అవుతాము. తిట్లు పడ్డాయి అయితే. డెఫినెట్లీ షోస్ లోనా రికార్డింగ్స్ లోనా? రిహార్సల్స్లో. షోస్లో Rehearsals లో తిట్లు sir పడలేదు ఉంటారా? అసలు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. Okay, rehearsals So, లో చాలా చాలా ఆయన హ్యాపీగా ఉంటారా? అయింది. రిహార్సల్స్లో ఉంటారు. Okay. అంటే సాంగ్ సెలెక్షన్ దగ్గర Arrangements, yeah, okay. తిట్లంటే ఏముంటుంది, మన ఇంట్లో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం అలా ట్రీట్ చేస్తారు. మన సొంత వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, మన ఫ్యామిలీ మెంబర్స్ని. ఇంట్లో మన అమ్మాయి ఉంది అన్నట్లు ఆయన ట్రీట్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అంత పెద్ద వ్యక్తి ఆయన. సో అలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ అన్ని విషయాలు చెప్తూ ఉంటే నేర్చుకోవడం అన్నది సూపర్ ఎక్స్పీరియన్స్ అది. సో అలా యూఎస్ఏలో పర్ఫామ్ చేస్తున్నప్పుడు చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన స్టేజ్ మీద ఉండి ఆయన ఎలా అంటే ఆడియన్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పాటల్ని ఇష్టపడతారు అని చెప్పేసి అప్పటికప్పుడు లిస్ట్ మారిపోతూ ఉంటుందన్నమాట. ఒక ఎగ్జామినేషన్ పెట్టినట్లే అనమాట సింగర్కి. అప్పటికప్పుడు మనం ఒక లిస్ట్ వేసాము, బట్ ఆ సాంగ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉండవు ఫైనల్గా Okay. స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు. మారిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. చాలా వరకు అలా జరిగేది అనమాట. సో ఆడియన్స్ పల్స్ ని బట్టి మారుతూ ఉంటారు. ఛాలెంజింగ్గా ఉండేది, చాలా బాగుండేది. అండ్ ఆ షోకి ఫస్ట్ టైం నా గాడెస్ చిత్ర గారిని మీట్ అవ్వడం, నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేయడం ఆవిడతో కలిసి, అదంతా రియల్లీ మెమరబుల్ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అది. సో థ్యాంక్ఫుల్ టు మణి సార్. రియల్లీ ఇప్పటికీ చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఏమన్నా పాడకపోయినా ఏమన్నా నేర్చుకోకపోయినా అవి నేర్చుకుంటూ బాగుంటుంది, ఇవి నేర్చుకుంటే సింగర్కి చాలా హెల్ప్ అవుతుంది అని సీనియర్ సింగర్స్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పడం, వాళ్ళ సెషన్స్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేయడం, అప్పట్లో రికార్డింగ్స్ గురించి, సింగర్స్ గురించి, సింగింగ్ స్టైల్స్ గురించి అన్నీ ఎప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుతూనే ఉంటారు మణి సార్. సో అది చాలా గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్తో. ఆయనకి నువ్వు పాడిన సాంగ్, వన్ ఆఫ్ ద సాంగ్స్ లయన్ పాడాను. ఆ పాట కూడా నీకు మంచి పేరు యా తీసుకొచ్చింది. అది ప్రోమోస్ రిలీజ్ అయినప్పటి నుండే చాలా మంది మెసేజెస్ చేశారు. చాలా చాలా డిఫరెంట్ సాంగ్ ఇది. అంటే డెఫినెట్లీ అది డిఫరెంట్ సాంగ్. అంతకుముందు మాస్ వాయిస్తో బోల్డ్ వాయిస్తో పాడిన సాంగ్స్ వేరు, అండ్ ఈ సాంగ్ వచ్చేసరికి కొంచెం మెలడీ జానర్లో పాడడం ప్రజెంట్ చేయడం జరిగింది ఆ సాంగ్ కోసం. సో అది చాలా డిఫరెంట్ నంబర్. సో అండ్ జెంటిల్మెన్కి వచ్చేస్తే అందులో అది ఒక మంచి మెలోడీ సాంగ్, మ్యారేజ్ సంగీత్ సాంగ్ అది చాలా చాలా మంచి పాట డెఫినెట్లీ. సో ఇలాంటి మంచి మంచి పాటలు పాడడం చాలా చాలా హ్యాపీ. ఇప్పుడు మాకోసం ఆ రెండిట్లో ఏది పాడతావు, రెండు పాడతావా, నీ ఇష్టం. జెంటిల్మెన్. ఓ సోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి, లేటేంటి మోగించాలి ఇంకా గట్టి మేళం ఢోలు సన్నాయి, పిల్లాడే నీకు డింటకుట మాట్లాడకుండా జంటకుదా. ఓరోరి అబ్బాయి నచ్చిందా అమ్మాయి, ఏ మంత్రం వేసావో గాని బొగ్గలు రెండు ఎరుపెక్కేశాయి, ఈ పిల్లే నీకు డింటకుట మాట్లాడకుండా జంటకుదా. సో అండ్ ఒక అప్కమింగ్ మూవీలో కూడా మణి సార్కి పాడాను. సో ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇలా మంచి మంచి పాటలు సార్కి పాడాను. రియల్లీ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్కి వర్క్ చేయడం అన్నది. అండ్ చాలామంది నాకు తెలిసింది ఏంటంటే
నీ నువ్వు వర్క్ చేసిన మనుషులే చెప్పారు చాలా మంది, అంటే వాళ్ళ దగ్గర నువ్వు వర్క్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఉండే ఉమానేహాకి ఇప్పుడుండే అమ్మాయికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ నువ్వు చాలా ఇప్పుడు ప్రెసెంట్ రికార్డింగ్స్కి వెళ్ళినా ఏమన్నా కానీ యూర్ వెరీ పర్టికులర్. ఒక చిన్నది మిస్ అయినా కూడా వెళ్ళి వాళ్ళని అడిగి దే ఆర్ లైక్ బాగుందమ్మా అని చెప్పినా కూడా నువ్వు వాళ్ళని లిటరల్లీ చంపేసే అంత వెళ్ళి లేదండి నేను ఇంకొకసారి పాడతాను, ఈ ముక్క బాగాలేదు, ఇది పాడతాను, అది పాడతానని. ఇంత డెవలప్మెంట్ ఎలా వచ్చింది, ఎందువల్ల వచ్చింది సడన్గా? అంటే తెలియకుండానే మ్యూజిక్ మీద ఒక ప్యాషన్ అనేది వచ్చింది. సో మనము ఒక సాంగ్ పాడుతున్నాము, అది ఎంతోమంది బయటకు వెళ్ళిన తర్వాత వింటున్నారు. సో ఎందుకు పర్ఫెక్ట్గా పాడకూడదు అన్న ఫీలింగ్ నాకు. నేను పర్ఫెక్ట్గా ఉండాలి, తెలీదు ఎవరే ఎలా అయినా ఫీల్ అవ్వచ్చు. నా పర్ఫెక్షన్ అన్నది నేను ఇవ్వాలన్న ఒక తపన నుండే వస్తుంది ఆ ఫీలింగ్. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, లేదంటే దానివల్ల ఇబ్బంది పడతారా నాకు తెలియదు. ఇబ్బంది పడడానికి కాదు, వాళ్ళు చెప్పేది పాజిటివ్గా చెప్పారు. లిటరలీ అంత కమాండ్ కానీ నీ గురించి, అంటే నీ పాట గురించి అంత మమకారం దానిపైన పెంచుకుని ఇట్స్ లైక్ వెరీ న్యూ సాంగ్. వాళ్ళు ఓకే బాగుంది అని ఉన్నా కూడా ఎక్కడో అండి ఒక్కసారి, లేదంటే మీకు నచ్చకపోతే మళ్ళీ చెప్పండి, నేను వచ్చి మళ్ళీ డెఫినెట్లీ రిక్వెస్ట్ చేస్తాను అలా. అంటే నాకు సాటిస్ఫై అనిపించలేదు. అప్పుడు ఒకసారి అడిగితే తప్పే ఉంది, ఒకసారి అడిగి రిక్వెస్ట్ చేసి మనం అడుగుతాం. వాళ్ళకి నచ్చినా కానీ ఇది కూడా ఉంచేసేయండి, మీకు ఏది నచ్చితే అది అలా కంటిన్యూ చేసేస్తే బాగుంటుంది కదా అన్న ఒక ఫీలింగ్తో అడుగుతాను. కొంతమంది చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేసి మీరు ఇంకో స్టైల్ పాడతామంటే అంతకంటే ఏం కావాలి అంటారు. సో అప్పుడు చాలా బాగుంటుంది రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. సో అలా అవుతూ ఉంటాయి, చాలా రికార్డింగ్స్ అలా పాడడం జరిగింది. చిన్న పెద్ద రికార్డింగ్స్, లేకపోతే ఈ పెద్ద మూవీ, లేకపోతే అది హిట్ సాంగ్, అలా తేడాలు అలాంటి డిఫరెన్సెస్ ఏమీ లేవు మైండ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట అంటే పాటని ఈ పాటకి ఎలా పాడితే బాగుంటుంది, ఈ స్టైల్ పాడాము, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదా, ఏమండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చా ప్లీజ్, అలా చేయనా పోనీ మీకు నచ్చుతుందా అలా అని అడిగేసి అలా పాడిన రికార్డింగ్స్ చాలా చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా రిలీజ్ అయిన తర్వాత మీరు పాడిన ఈ డిఫరెంట్ యాక్సెంటే బాగుంది, ఈ సాంగ్కి బాగా సూట్ అయిందని చెప్పడం చాలా చాలా హ్యాపీ కదా. సో అలా అవుతుంది ఒక్కోసారి. అండ్ నువ్వు ఇంకొక నువ్వు పాడిన అన్ని సాంగ్స్లో హిట్స్లో జ్యోతిలక్ష్మి ఇస్ వన్ ఆఫ్ ద లైక్ టాప్ మోస్ట్ అనమాట. టెంపర్ కానీ జ్యోతిలక్ష్మి కానీ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సాంగ్సే. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జ్యోతిలక్ష్మి. టీమ్ మొత్తం చాలా ఎంకరేజ్ చేశారు ఆ టైంలో ఆ పాట పాడేటప్పుడు. టెంపర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ పాడాను. సో పూరి జగన్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సాంగ్ చాలా డిఫరెంట్ సాంగే. టెంపర్ అనేది ఒక పెక్యులర్ వాయిస్ అండ్ కొంచెం డైనమిక్స్ ఉన్న వాయిస్ ఉంటుంది. ఇదేంటంటే ఆ యాక్సెంట్, అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది సాంగ్లో. సో అది తీసుకురావాలంటే నేను చాలా ఏం పాడతానో ఏంటో మళ్ళీ అగైన్ కాన్ఫిడెన్స్ ఉంది పాడతానని, కానీ ఎలా పాడతానో ఎలా వస్తుందో అన్న టెన్షన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో ఆ టైంలో సునీల్ కశ్యప్ ఉన్నారు. చాలా అంటే ఆల్రెడీ పాడి ఉంది, ట్రాక్ వాయిస్ ఉంది. సో ఈ సాంగ్ పాడాలి అన్నప్పుడు జ్యోతిలక్ష్మి మూవీ టైటిల్ అన్నీ తెలీదు. జ్యోతిలక్ష్మి అంటే లైక్ ఒక సాంగ్ ఐటమ్ నంబర్ లాంటి సాంగ్ ఏదో పాడిస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ జ్యోతిలక్ష్మి ఉన్నారు. సో ఆ కాన్సెప్ట్ మీద ఏదో సాంగ్ అన్న ఒక ఫీల్లో ఉన్నాను. సో ఈ సాంగ్కి నన్ను సజెస్ట్ చేసి పాడిచ్చి సపోర్ట్ చేశారు సునీల్ అండ్ పూరి జగన్ సార్, అండ్ లిరిక్స్ బై భాస్కర్ భట్ల గారు. సో అలా అన్నీ కుదిరాయి అనమాట. టీమ్ ఎఫర్ట్ అండ్ మేకింగ్, చార్మీస్ పర్ఫార్మెన్స్, అలా అన్నీ బాగా సెట్ అయ్యాయి. అండ్ సాంగ్ ప్రోమో ఏ రోజైతే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచే చాలా చాలా మంచి రివ్యూస్ విన్నాను ఈ సాంగ్ గురించి. ఆ సాంగ్ పాడడం నిజంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మాకు ఆ ఎక్స్పీరియన్స్ని నువ్వు ఇవ్వాలి కదా, షేర్ చేస్తాను. సాంగ్లో జాతి లక్ష్మి ఐఎమ్ కాస్ట్లీ టు టచ్ మీ,
జ్యోతి లక్ష్మి ఐమ్ కాస్ట్లీ టు టచ్ మీ రాసుకోర సాంబా నేను నల్లాటపా కాదు ట్రై చేసుకోర సాంబా నేను ఆర్డినరీ కాదు మూసినాక దర్వాజు అదిరిపోద్ది ఆవాజు మూసినాక దర్వాజు అదిరిపోద్ది ఆవాజు ఒక్కసారి ఇంటికొస్తే చూడలేరు సంజయ్ నే 2 మూర్ల పూలు పెట్టి 3 మూర్ల సీర కడితే గిలా 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 రే. బా సో ఇలాంటి ఫీల్ కావాలని స్పెషల్గా పూరి జగన్ గారు చాలా సజెస్ట్ చేశారు ఈ సాంగ్కి. ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు రికార్డింగ్ టైంలో. బేసిక్గా రికార్డింగ్ టైంలో డైరెక్టర్స్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా చాలా రేర్. చాలా చాలా సపోర్టివ్ పూరి జగన్ సార్. అండ్ ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆయనకి మ్యూజిక్ గురించి చాలా చాలా అవగాహన ఉంటుంది. అంటే మనము ఏదైనా తిల్లాన క్లాసికల్లో పాడితే ఆయన రాగం చెప్తారు. సో అంత నాలెడ్జ్ ఉంటుంది పూరి జగన్ సార్కి. అండ్ దట్టు సునీల్ గారు చేశారు. సునీల్కి హిందుస్థానీ అలా సునీల్ పాడుతుంటే అలా హ్యాపీగా అలా వింటూనే ఉంటాం అనమాట. అంత చాలా చాలా నాలెడ్జ్ సునీల్ మ్యూజిక్లో. సో అలా చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. బేసిక్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని పాటలకి పాట బాగా ఫేమస్ అవుతుంది, ఎవరు పాడారు అన్నది తెలియదు. కానీ నీ విషయంలో ఏంటంటే ఆ గుర్తింపు అనేది వచ్చినప్పుడు ఫస్ట్ టైం అలా ఈ పాట పాడింది ఉమానేహా కదా అని నీ ఫ్రెండ్స్ లేకపోతే బయట ఎక్కడైనా నువ్వు విన్నప్పుడు అది నీ చెవుని పడింది, వాళ్ళు అలా గుర్తుపట్టినప్పుడు నీ రియాక్షన్ ఏంటి అప్పుడు? చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అలా అంటే గుర్తుపట్టడం అన్నదంటే ఒక ఐడెంటిటీ వాయిస్కి ఇస్తున్నట్లే. సో వాళ్ళు అలా సాంగ్ వినగానే ఈ సాంగ్ నువ్వే పాడావు కదా అని చెప్పేసి, అంటే సాంగ్ రిలీజ్ అయ్యి ఆడియో విన్నప్పుడు వాళ్ళ పేరు చూడకుండా ఆడియో విన్నప్పుడే నాకు మెసేజెస్ చేస్తుంటారు ఫ్రెండ్స్ చాలామంది, ఈ సాంగ్ నువ్వే పాడావు కదా అంటే కనుక ఓకే ఆడియో రిలీజ్ అయిపోయిందా, ఓకే అవును నేనే పాడాను. అలా గుర్తుపట్టడం అన్నది చాలా చాలా సూపర్ థింగ్ అది. ఇదంతా చేస్తుంటే నీ కో సింగర్స్ నుండి లైక్ లిటరలీ నువ్వు పాడుతున్నప్పుడు స్టేజ్ షోస్లో సూపర్ ఫన్ ఉంటుంది. లైక్ ట్రావెల్ చేస్తూ వెళ్ళి పాడి రావడంలో దేని గురించి ఎక్కువగా మీరు మాట్లాడుకుంటూ ఉంటారు? ఎప్పుడు పాటల గురించి మాట్లాడతారా బయట విషయాలు? అంటే పాటల గురించి ఎక్కువ మాట్లాడతాము. ఎక్కువ మాట్లాడడం అంటే గర్ల్స్ అయితే చాలా 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 ఉంటాయి. ఈ షో ఎలా జరిగింది, ఆ షో ఎలా జరిగింది, మొన్న యూఎస్లో ఆ షో చాలా బాగా జరిగింది, అలా జరిగింది, ఆ సాంగ్ ఆ టైంకి పాడలేదు, ఈ సాంగ్ చేంజ్ చేసాము, ఇలాంటివి మ్యూజికల్గా ఉంటుంది చాలా వరకు. ఇంకా గర్ల్ అంటే గర్ల్ థింగ్స్ చాలా చాలా ఇంకా ఏవో వస్తే ఎటో వెళ్ళిపోతుంటుంది టాపిక్స్. సో బాగుంటుంది, చాలా ఫన్ ఉంటుంది. ట్రావెలింగ్ నుండి కానీ మనం అక్కడ వెళ్ళి పర్ఫామ్ చేసే టైంలో ఆన్ స్టేజ్ కానీ, సో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కానీ. స్టేజ్లో ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని పాటలు నీకు పాడేయాలని ఉంటుంది కానీ మనకి పర్ఫెక్ట్ స్టేజ్ దొరకదు. కొన్నిసార్లు దొరుకుతుంది, ఆ మైక్ ఆ స్టేజ్ దొరుకుతుంది, అప్పుడు నీకు నచ్చిన పాటలు పాడేయచ్చు అనమాట. అలా పాటలతో ఆడుకుంటూ ఉంటావా? లైక్ ఇప్పుడు ఒక స్టేజ్ షో ఉందంటే అక్కడ ఆడియన్స్ ఎలా ఉంటారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఒక లిస్ట్ వేసుకొని వెళ్తాం అక్కడికి. పెళ్ళి ప్రోగ్రామ్ అనేసరికి ఇలాంటి పాటలు, అండ్ కాలేజ్ షో అనేసరికి మొత్తం రాకింగ్ నంబర్స్, కార్పొరేట్ షో అనేసరికి ఒక హిందీ నంబర్స్, డీసెంట్ సాంగ్స్, ఇలా అన్ని డిఫరెంట్గా మనం లిస్ట్ వేసుకొని వెళ్తాం. కానీ అక్కడ ఆడియన్స్ ఎలా ఉంటారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకసారి మొత్తం మాస్ నంబర్స్ అండ్ రాకింగ్ నంబర్స్ మొత్తం రాసుకొని వెళ్తాము. అక్కడేమో వాళ్ళు ప్యూర్ మెలడీస్, సత్యం శివం సుందరం అడిగి మరి పాడించుకుంటారు అనమాట. అప్పుడు ఆహా ఇలాంటి ఆడియన్స్ కూడా ఉన్నారు ఇక్కడ, సూపర్ అయితే ఇవాళ షో రాకింగే అనుకొని పర్ఫామ్ చేయడం జరిగింది. బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటేనే బాగుంటుంది కూడా. మనం ఎలాగో సాంగ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి, సో ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పర్ల్స్ని బట్టి పాడడం కూడా ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదంతా ఇదైతే ఇళయరాజా గారి ఆల్బంలో పాడడం, అది ఎలా జరిగింది? అది చాలా లక్కీగా ఫీల్ అయ్యే విషయం. ఎప్పుడు
ఇళయరాజా గారిని మీట్ అవ్వడం కూడా నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు అది అలా మీట్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. 2 times శ్రీరామరాజ్యం ఆడియో సక్సెస్లో అండ్ ఉలవచారు బిర్యానీ ఫంక్షన్లో కలిశాను, ఆడియో ఫంక్షన్లో. సో ఎంత నైసెస్ట్, స్వీటెస్ట్ అండ్ ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే మాటలో చెప్పలేం. హిస్ గాడ్ అంతే. ఇంకా ఆయన పాటలు వింటూనే చిన్నప్పటి నుండి పాడడం, స్టేజెస్ మీద పాడడం, ఎన్నో స్టేజెస్ మీద పాడుతూ అది ఒక లెర్నింగ్ స్టేజ్ నుండి ఆయన పాటలు ఒక గైడ్ లాగా మనకి యూజ్ అయ్యాయి. సో ఇళయరాజా గారిని కలవడం అన్నది చాలా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యే విషయం. ఇప్పటికీ తలుచుకుంటే కలిసానా, ఓ మై గాడ్, అలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. పాడాను రికార్డింగ్లో, అండ్ రికార్డింగ్ టైంలో ఆయన లేరు. బట్ ఆయనని తర్వాత ఒక 2 ఆడియో ఫంక్షన్స్లో మీట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఆయన సాంగ్ పాడడం అన్నది చాలా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అది వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ రియల్లీ. సో రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇళయరాజా గారు. అండ్ ఆ సాంగ్ ఎప్పుడు పాడడం జరిగిందంటే సూపర్ సింగర్ పాడుతున్న టైంలో అక్కడ వన్ ఆఫ్ ద జడ్జెస్ చంద్రబోస్ గారు ఉన్నారు. సో ఆయన వాయిస్ విని ఒక సాంగ్ పాడాను, మెలోడీ సాంగ్ పాడాను. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో అని ఒక మెలోడీ పోర్షన్ ఉంటుంది. వాణి జయరాం గారు, భానుమతి గారు పాడారు. సో ఆ సాంగ్ని నేను శ్రావణ భార్గవి కలిసి పర్ఫామ్ చేసామన్నమాట. అప్పుడు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు ఆ సాంగ్కి. దాని తర్వాత 1 week తర్వాత ఈ సాంగ్కి నన్ను రికమెండ్ చేయడం జరిగింది చంద్రబోస్ గారు. ఇళయరాజా గారి మ్యూజిక్లో ఒక సినిమాలో ఒక సాంగ్ అని చెప్పేసి. ఇళయరాజా గారి మ్యూజిక్ మామూలు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను ఆ టైంలో. వెళ్ళి పాడాను, ఫస్ట్ డే పాడాను. అప్పటికి ఇంకా లిరిక్ ఫైనల్ అవ్వలేదు. అండ్ 2 days పాడాను ఆ సాంగ్. 2 times వెళ్ళి పాడాను రికార్డింగ్ స్టూడియోకి. ఫైనల్లీ ఆ సాంగ్ ఉండి ఇక్కడ హైదరాబాద్లోనే జరిగింది. సో ఆ సౌండ్ ఇంజనీర్ అండ్ సమ్ కోఆర్డినేటర్స్ వాళ్ళు టేక్ చేశారు ఆ సాంగ్. అప్పుడు ఇళయరాజా గారు లేరు. అయ్యో, ఇళయరాజా గారి సాంగ్ పాడుతున్నాను కానీ ఆయన మీట్ అవ్వలేకపోయాను అనుకున్నాను. చూద్దాం లైఫ్లో ఎప్పుడన్నా ఆపర్చునిటీ వస్తుందేమో అనుకున్నాను. బట్ అనుకోకుండా శ్రీరామరాజ్యం అనే ఒక ఫంక్షన్లో, శ్రీరామరాజ్యం ఆడియో సక్సెస్ ఫంక్షన్లో శిల్పకళా వేదికలో ఆయనను మీట్ అవ్వడం జరిగింది. అసలు ఆయన చూస్తానని అనుకోలేదు, ఆయన బ్లెస్సింగ్స్ దొరుకుతాయని అనుకోలేదు. బట్ అలా దొరకడం అన్నది చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. దాని తర్వాత ఉలవచారు బిర్యానీ అనే మ్యూజిక్ ఆడియో లాంచ్లో వెళ్ళి పర్ఫామ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇళయరాజా గారి మెడ్లీ సాంగ్స్ సింగర్స్ అందరం కలిసి పర్ఫామ్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా ఆయన చాలా అప్రిషియేట్ చేసి బాగా పాడామని చెప్పడం అన్నది చాలా చాలా ఎంకరేజ్మెంట్ అండ్ బూస్టప్ ఇస్తాయి అలాంటి బ్లెస్సింగ్స్ రియల్లీ. సో అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంత ఇదిగా జరుగుతున్న అంటే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కలర్ఫుల్, చాలా బాగుంది, సెలబ్రేషన్స్, లైఫ్ ఇస్ గుడ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే రికార్డింగ్స్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు బయట ఉండే వాళ్ళు ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదనిపిస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ, నువ్వు నేమ్ ఎనీథింగ్, దాంట్లో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. అలా నెగిటివ్ కమెంట్స్ నీ గురించి వాళ్ళు చేస్తున్నప్పుడు, లేదంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన కమెంట్స్ వాళ్ళు పెడుతూనే ఉంటారు. అలా చూసినప్పుడు హౌ డు యూ రియాక్ట్ ఆర్ హౌ డు యూ టేక్ దెమ్ జనరల్లీ? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేంటో మనకు తెలుసు, మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు. బీ యువర్ సెల్ఫ్ అని అనుకుంటాను నేను. మనలా మనం ఉంటే అందరికీ నచ్చేస్తాము అని అనుకుంటాను. ఒక్కోసారి నచ్చకపోవచ్చు, ఐ థింక్ అది కూడా జరుగుతుంటుంది. బట్ దానికి బాధపడడం కానీ ఫీల్ అవ్వడం కానీ డెఫినెట్లీ టైం వేస్ట్. మనం ఎలా ఉంటామో అలాగే ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు తెలుసుకుంటారని నేను అనుకుంటాను.
చాలామంది ఏం చేస్తారంటే మన ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కువగా నెగిటివ్, సరే ఫస్ట్ ఒక చూస్తారు ఒక 10 days లేకపోతే 1 month వరకు చాలా పాజిటివ్గా హాయ్ అని ఏదో మెసేజ్ చేస్తూ ఉంటారు. బట్ నీ దగ్గర నుండి రియాక్షన్ లేదనుకో, అప్పుడు నెగిటివ్లో స్టార్ట్ చేస్తారు. అంటే నెగిటివ్గా స్టార్ట్ చేస్తే ఎక్కడైనా రియాక్ట్ అవుతుందేమో అని. నువ్వు అలా రియాక్ట్ అవుతావా వాటికి? అస్సలు అవ్వవా? నో రిప్లై. అలాంటివన్నీ ఏమని రియాక్ట్ అవుతాం అలాంటి ఏదైనా కోప్పడుతుంది, అరుస్తుంది, ఏదైనా లైక్ సంథింగ్ ఆర్ ద అదర్ దే ఎక్స్పెక్ట్ కదా. షేడ్ లో వాళ్ళు టచ్ చేసి మాట్లాడాలని అనుకుంటారు, కానీ అర్థమైపోతుంది అది కూడా. నువ్వేం దానికి రియాక్ట్ అవ్వవు బేసిక్ గా. సో హౌ కూల్ ఆర్ యు యాజ్ అ పర్సన్? వెరీ కూల్ అండ్ ఫన్ లవింగ్. నాకు చాలా ఇంట్లో ఎక్కువ ఫ్రీక్ అవుట్ అయిపోతాను అనమాట. బయటకు వస్తే కొంచెం రిజర్వ్డ్ డెఫినెట్లీ. అందరితో తొందరగా కలిసిపోయి టాకటివ్ టైప్గా కాదు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడడం వస్తుంది, బట్ ఎక్కువగా మాట్లాడి జోక్స్ వేసి నవ్విచ్చేసి అంత రాదు. కానీ ఇష్టం, అలా ఉండడం ఇష్టం. అలా ఉండే వాళ్ళన్నా చాలా ఇష్టం, చాలా ఇష్టపడతా. సో అంతే. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్లో లైక్ 365 డేస్లో ఒక మంచి సాంగ్ పాడావు. ఆయన మూవీస్లో ఆయన సాంగ్స్ పాడడం అంటే అది నిజంగా టఫ్ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ బేసిక్గా ఆ పాడేటప్పుడు. ఆయనకి పాడిన పాటలో నీకు చాలా ఇష్టమైన సాంగ్ ఏంటి? ఆర్జీవి సార్తో వర్క్ చేయడం అన్నది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన నన్ను కలిసినప్పుడల్లా అప్రిషియేట్ చేస్తుంటారు. నాకంత లేదు, నేనేమి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, కానీ ఆ అప్రిషియేషన్ అన్నది నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ బూస్టప్. ఎప్పుడు కలిసినా కానీ ఆ సాంగ్ ఎంత బాగా పాడావు, అలా ఎలా పాడావు నువ్వు, టెంపర్ సాంగ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్తారు ఆయన. ఓకే, అంత పెద్ద వ్యక్తి అలా అప్రిషియేట్ చేయడం ఏంటి, నాకు చాలా చాలా బ్లెస్సింగ్స్ అనమాట ఆర్జీవి సార్ నుండి అవి. అండ్ నేను ఫస్ట్ పాడిన సాంగ్ వచ్చేసి 365 డేస్లో మొదటిసారి ఫస్ట్ సాంగ్ ఆర్జీవి సార్కి వర్క్ చేయడం, అదే ఫస్ట్ సాంగ్. అది కూడా టెంపర్ సాంగ్ విన్న తర్వాత ఆయన టెంపర్ ఆడియో ఫంక్షన్లో కలిసినప్పుడు యాక్చువల్లీ డిఫరెంట్ జానర్స్, బట్ ఆయన కలిసినప్పుడు చెప్పారు ఇలా అదొక డిఫరెంట్ సాంగ్ అండ్ అది ఒక సాడ్ సాంగ్ అని చెప్పారు. యాక్చువల్లీ మొదటిసారి అనే పాట కాదు నేను ఆ మూవీలో పాడాల్సిందే, ఒక సాడ్ సాంగ్ కోసం చెప్పారు ఫస్ట్. ఓకే, ఆ మూవీలో ఇంకో సాడ్ సాంగ్ ఒకటి ఉంటుంది. రెండు పాడలేదు, ఆ సాంగ్ కోసం అడిగారు. బట్ రికార్డింగ్ రోజు అక్కడ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత నాగ్ శ్రీవత్స గారు మ్యూజిక్ ఆ మూవీకి. సో ఆయన నీ వాయిస్కి సాడ్ సాంగ్ కంటే ఈ సాంగ్ చాలా బాగుంది, నీ వాయిస్కి ఈ డ్యూయట్ సాంగ్ చాలా బాగుందని చెప్పారనమాట. సో హ్యాపీ, ఇంకేముంది, మంచి పాటే కదా, ఏదైతే అది పాడేటప్పుడు కొంచెం కష్టపడ్డాను డెఫినెట్లీ. అది హై పిచ్ ఉంటుంది అండ్ మెలోడీ జానర్. సో అలాంటి ఒక డిఫరెంట్ నెంబర్ పాడడం, అది కూడా ఆర్జీవి సార్కి పాడడం. ఆర్జీవి సార్ మూవీస్ అన్నింటిలోనూ నేను పాడిన సాంగ్స్ అనేవి చాలా మాస్ వాయిస్, బోల్డ్ వాయిస్తో ఉంటాయి. సో ఇలాంటి జానర్ పాడడం అన్నది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అది. సో ఒకసారి ఆ పాట పాడు. మొదటిసారి చూసినప్పుడు నిన్ను మనసు లేచి తాకెనమ్మ మిన్ను, రెండోసారి చూసినప్పుడు నిన్ను అమ్మమ్మ మబ్బులమ్మ ఊయలోపే నన్ను, ఎందుకింత వింత వింతగుందో తెలియకుండా ప్రేమ కమ్ముతోందో తెలిసేదెలా. టిపికల్ రాము గారి సాంగ్ లా ఉంటుంది ఈ సాంగ్. యా, ఆర్జీవి సార్ మూవీస్లో ఏంటంటే ఒక మాస్ నంబర్స్ ఎలా ఉంటాయో ఒక మెలడీ సాంగ్స్ కూడా అలా ఉంటాయి. ఇప్పుడు అమ్మ బ్రహ్మదేవుడు ఒక సాంగ్, అందమా అందుమా, ఇలాంటి మంచి మంచి సాంగ్స్ ఉందా, అన్ని సాంగ్స్ సూపర్ హిట్ నంబర్స్ అండ్ సూపర్ సాంగ్స్. అండ్ ఆర్జీవి సార్తో వర్క్ చేసేటప్పుడు కానీ ఆయన మాట్లాడేటప్పుడు కానీ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
ఏదో ఒక విషయం నేర్పిస్తూనే ఉంటారు ప్రతి మాటలో. ప్రతి మాటలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా గైడ్ చేస్తారు చాలా విషయాల్లో. వెరీ వెరీ నైస్ పర్సన్. అండ్ నువ్వు పాడిన స్టార్స్కి అంటే టెంపర్ కానీ చార్మి గారికి పాడావు, కాజల్, వీళ్ళందరికీ పాడినప్పుడు వాడిని పాట విని ఏమైనా కమెంట్ చేశారా, లైక్ చాలా బాగా పాడావు అని? నిన్ను పర్సనల్గా నీకేమైనా పర్సనల్గా చెప్పారా? యా, ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆడియో లాంచ్లో టెంపర్ టీమ్ అంటే కాజల్, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు చెప్పారు అనమాట. ఆ వాయిస్ విన్నప్పుడు మేము ఆ వాయిస్కి ఒక పెద్ద ఆవిడ ఎవరో పాడి ఉంటారు ఆ సాంగ్ అనుకున్నాము. ఆ వాయిస్కి ఇప్పుడు నిన్ను చూస్తుంటే నీకు ఆ వాయిస్కి సంబంధం లేదు అని అన్నారనమాట. కాజల్ చాలా అప్రిషియేట్ చేసింది ఆ సాంగ్ని. ఆ సాంగ్ స్టెప్స్ మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. చాలా ఛాలెంజింగ్ అనిపించింది నిజంగా. హై ఎనర్జెటిక్గా పాడావని చాలా బెస్ట్ కాంప్లిమెంట్. తను చాలా స్వీట్. అలా చెప్పడం నేను నిజంగా నమ్మలేకపోయాను ఆ రోజు. ఇంత నచ్చింది ఆ వీళ్ళకి, అంత పాడానా నేను అసలు. నాకు కాన్ఫిడెన్స్ నిల్లే ఉంటుంది ఎప్పుడు. ఫస్ట్ ఏం బాగా పాడలేదని ఆలోచిస్తాను, తర్వాత బాగా పాడిన దానికి వస్తాను. అలా థింకింగ్ అలాగే ఉంటుంది మ్యాక్సిమం. యా, అలాంటిదే అనుకోవచ్చు. నేనేదో అంటున్నాను దాంట్లో. అవునా? అండ్ ఇప్పటిదాకా నువ్వు పాడిన పాటలు అన్నిట్లో కూడా ఎవరి దగ్గర నుండి ఏ కాంప్లిమెంట్ అంటే ది బెస్ట్ కాంప్లిమెంట్ అని నీకు వచ్చింది, నీకు అనిపించింది? ఫస్ట్ రికార్డింగ్ ఎప్పుడైనా అంటే అది అలా గుర్తుండిపోతుంది కదా. ఫస్ట్ రికార్డింగ్ కంఠీరవలో పాడినప్పుడు చాలామంది ఇచ్చిన కాంప్లిమెంట్స్ అన్నీ అవి బ్లెస్సింగ్స్. నాకు ఇంకా అచీవ్ చేయాలి, ఇంకా పాడాలి అనే ఒక టార్గెట్ని క్రియేట్ చేస్తాయి. సో అలా చక్రి గారికి పాడడం అన్నది కంఠీరవలో. అప్పుడు ఆయన అంటే నువ్వు యాజ్ ఇట్ ఈస్గా కన్నడ సింగర్ పాడావు అని ఒక ఫస్ట్ టైమే అలాంటి కాంప్లిమెంట్ తీసుకోవడం అన్నది అలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఒక కాంప్లిమెంట్ వస్తుంది, సరే బాగాలేదు అనిపించుకోకుంటే చాలు అనుకున్నాను. ఆ టైంలో ఆయన అప్రిషియేట్ చేసి బాగా పాడావని చెప్పేసి ఆ సాంగ్ ఫైనల్గా ఉండడం అన్నది చాలా చాలా బూస్టప్ ఇచ్చింది నాకు ఆ టైంలో. దాని తర్వాత ఇళయరాజా గారిని కలిసినప్పుడు ఆయన లైవ్లో పర్ఫామ్ చేయడము, ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది కూడా. సో ఆయన అప్రిషియేట్ చేయడము, అలాగా టెంపర్ పాడినప్పుడు టెంపర్ టీమ్ మొత్తం వాళ్ళు అప్రిషియేట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా బూస్టప్ ఇచ్చాయి డెఫినెట్లీ. మణి సార్, కీరవాణి గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సందర్భంగా. నీకు పర్సనల్గా నీ గొంతులోంచి అంటే సినిమా, కమర్షియల్, ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ పక్కన పెట్టేస్తే యాక్చువల్గా ఉమానేహాకి ఎలాంటి పాటలు పాడితే తన గొంతులో ఇష్టం అండ్ ఎక్కువగా ఆ జానర్నే పాడాలి అని అనుకునే పాటలు ఏవి? అదే ఫస్ట్ నుండి మెలోడీస్ పాడడం స్టార్ట్ చేశాను. కెరియర్ స్టార్టింగ్ నుండి మెలోడీస్ పాడడం స్టార్ట్ చేశాను. బట్ అనుకోకుండా ఫాస్ట్ జానర్ పాడడం ఇలాంటివి కూడా నేను ట్రై చేయడం, అవి అలా పాడి బయటకు రావడం, అందరికీ నచ్చుతుంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇలాగే పాడదాం అనిపిస్తుంది. సో ఏదొచ్చినా కానీ పాడడం ఇష్టం బేసిక్గా. మెలోడీ, ఫాస్ట్, వెస్ట్రన్, ఏదైనా క్లాసికల్, అన్ని జానర్స్ ఇష్టం. ఇంట్లో వినడం కానీ లేదంటే ప్రాక్టీస్ చేయడం కానీ అన్నీ పాడుతూ ఉంటాం కాబట్టి అన్నీ పాడాలనే ఉంటుంది ఎప్పుడు పాడే. అండ్ సింగింగ్ షోస్కి వెళ్ళినప్పుడు, బయట స్టేజ్ షోస్కి వెళ్ళినప్పుడు ఒక్క జానర్కి మనం అన్ని రకాలు డెఫినెట్లీ అన్ని రకాలు పాడాలి. సో ఆడియన్స్ కూడా అన్ని రకాల ఆడియన్స్ ఉంటారు కాబట్టి, అండ్ అన్ని లాంగ్వేజెస్ పాడాలి, అన్ని రకాలుగా పాడాలి అన్న వర్సటాలిటీ డెఫినెట్లీ ఉండాలి ఈ రోజుల్లో సింగర్కి ఎస్పెషల్లీ. సో అన్నీ పాడడం ఇష్టం. ఇప్పుడు మా కోసం 4 జానర్లు టక పాడేసే. ఓకే, సో డిఫరెంట్ సాంగ్స్ అంటే 4 సాంగ్స్ అంటే ఇప్పుడు రైట్ నా గుర్తొస్తున్న పాటలు ద గ్రేట్ లతా మంగేష్కర్ గారి సాంగ్ జో అదా కియా ఓ నిభానా పడేగా ఆ సాంగ్. అండ్ క్లాసికల్కి వస్తే శృతి నీవు గతి నీవు అండ్ అలే పొంగెర ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి.
సో అన్నీ కలిపి పాడాలా? ఎస్. ఓకే. सौ साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा। सभी होने तुझसे मिलने जिया बेकरार था, जिया बेकरार था, आज भी है और कल भी रहेगा। శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి। हे धिन तड़ाक आजा उड़ के सरात पैरों से भीड़ जरा खोल ना गाड़ संग ढोल बाजे धाई धाई धम धम धाई ना गाड़ संग ढोल बाजे धाई धाई धम धम धाई। హే నువ్వు నేను ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ అక్కినేని 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 నేనే రాణి డైమండ్ రాణి అక్కినేని అక్కినేని నీతో నేను సెట్ అయిపోని హే నువ్వు నేను ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్। సూపర్, అసలు 4 సాంగ్స్ అంటే 4 అలాగే పాడావు. ఇవి కాకుండా నువ్వు ఇంగ్లీష్ సాంగ్స్ కానీ పాప్ మ్యూజిక్ కానీ వింటూ ఉంటావా? రెగ్యులర్గా వింటూ ఉంటాను. పాడతావా నువ్వు అవి? యా. సో ఇంగ్లీష్ సాంగ్స్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్. చాలా చాలా పెద్ద ఇన్స్పిరేషన్. మాటల్లో చెప్పలేను ఆయన గురించి, మాటలు సరిపోవు. ఈ మధ్య కాలంలో నాకు బాగా ఇష్టమైన పాట అంటే లవ్ మీ లైక్ యు డు. సూపర్ సాంగ్. You're the light, you're the night, you're the color of my blur, you're the cure, you're the pain, you're the only thing I wanna touch. Never knew that it could mean so much, so much. So love me like you do, la la, love me like you do, love me like you do, la la, love me like you do. What are you waiting for? సో అది సీరియస్గా అయితే కాదు, అంత సీరియస్గా ఏం కాదు. అదే జస్ట్ ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేశాను, అలా అందరు బాగుందన్నారు. ఓకే ఓకే అనుకున్నా. సూపర్. ఇలానే చాలా మంచి మంచి పాటలు పాడుతూ లైక్ నువ్వు ఎంత పాజిటివ్గా ఉంటావో, ఎక్కడైనా పాజిటివ్ ఆ స్మైల్తో అందరినీ చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ని కూడా క్రియేట్ చేస్తావు. కాబట్టి థ్యాంక్ యూ. ఇప్పటికీ నువ్వు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి మంచి పాటలు పాడేస్తూ ఇంకా హిట్లు కొట్టేయాలని నిజంగా కోరుకుంటున్నాను. Thanks a lot for joining. So sweet of you, Kaumudi. Thank you so much. Thank you. Hi, this is singer Umaneha. Watch my exclusive interview on iDream Media. For more videos and updates, subscribe here.